ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. క్యారెక్టర్ విజన్ లో చూడడం వల్ల ప్రతి క్యారెక్టర్ అలా మాట్లాడుతుందా, లేకపోతే అది పని మనిషి కూడా పంచలేస్తుంటది మన సినిమాలలో? అది ఎంతవరకు కాదు. ఇప్పుడు నా రోజుల్లో వాటిని ఏమంటావు నువ్వు? పంచి అంటావా? దాన్ని ఏమంటావు? అదొక ట్రెండ్ అంతే. అప్పట్లో ఒక ట్రెండ్. అది కొత్తదనం. పంచి కాదు, చిన్న తేడా ఉంది. నా వరకు నా రోజుల్లో అని నేను అన్న, కానీ ఒక ప్రయోగం. ఓకే. ఏం ప్రయోగాలు? ఒకడి ఇంటి పేరు ఒకడి పేరు రెండు కలిపి ఒకడిని పిలవడం. ఒక సపోజ్ అప్పుల అప్పారావులో ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు అంటాడు. నాకు టెన్షన్. అది ముహూర్తం షాట్ అది పెట్టారు రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, క్లాపు, డైరెక్షన్. నాకు ఎవడే డైలాగ్ రైటర్ కొట్టేస్తారేమో మేకను కోసినట్టు అని భయం నాకు. వాళ్ళు పక్క నవ్వి ఎవరు డైలాగ్ రైటర్ అన్నారు. నన్ను పరిచయం చేశారు. ఓకే. కుర్రాడు కొత్తగా వచ్చాడండి, ఇలాంటి పదప్రయోగాలు చాలా చేస్తాడు అని. అలాగే అప్పుల అప్పారావులో నేను డైలాగ్స్ రాసుకుంటున్నాను, షూటింగ్ జరుగుతోంది. వేటూరి గారు ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి, అప్పే చేయని వాడు గాడిదా చస్తే తీర్చకు వెయ్యి వాయిదా అనేది రాజన్ నాగేంద్ర ట్యూన్ చేస్తున్నారు. ఈయన పాట వేటూరు గారు అక్కడ మార్పులు చేర్పులు ఆయన చేస్తున్నాడు. పెద్ద హాల్, విజయవాడలో షూటింగ్. నేను పక్కన కూర్చుని లింగేనో ఏదో బనీనో షర్ట్ వేసుకుని నేను రాసుకుంటున్నాను ఏదో. మధ్యలో ఒకడు బాబురావు అని ఒకడు, అతను సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ పుట్టినప్పుడు పుట్టాడు. అతను వేటూరు గారికి నన్ను పరిచయం చేయడం అనమాట. ఓకే. అయ్యా వేటూరు గారు, ఈయన ఎవరో తెలుసా? ఎల్బి శ్రీరామ్ అని నాటక రంగం నుంచి కొత్తగా వచ్చాడు, దులిపేస్తున్నాడు దుమ్ము. అన్నీ మీలాగే కొత్త పదప్రయోగాలు. ఇందులో హీరో అప్పులు కదా, ఇప్పుడు మీరు పాట తయారు చేస్తున్నారు కదా, అప్పే చేయని వాడు గాడిదేది. అలాంటి అప్పుల క్యారెక్టర్ షిఫ్ట్ల ప్రకారం అప్పుల వాళ్ళని రమ్మనేవాడు. పొద్దున్న ముసుగు పెట్టి పడుకుంటే జనం అందరూ తలుపులు బద్దలు కొట్టేస్తుంటే ముసుగు తెరిచి చిరాగ్గా అనే మొట్టమొదటి సినిమాలో అతని డైలాగ్ అప్పుడే తెల్లారిందా అని. ఇలా అన్నీ చేస్తుంటాడండి. అంటే ఆయన అలా చూశాడు, ఎంత కళ్ళు పెట్టుకున్నా అన్నాడు. తర్వాత ఎప్పుడు కనపడినా అప్పుడే తెల్లారిందా, బాగున్నారా, ఆ డైలాగ్ ముందే చెప్పి తర్వాత బాగున్నారా అంటాడు. అంత స్టాంప్ అయిపోయింది. ఎవరికో చెప్పాను ఎలా అంటున్నాడు ఆయన అని. నేను గర్వంగా చెప్తే వాళ్ళు అన్నారు, అది నీ డైలాగ్ గొప్పతనం కాదు, ఆయన పర్సనల్ బాధ అది, ఆయన అప్పులు అందుకని ఆయన కనెక్ట్ అయిపోయాడు దాంతో అంట. సో అలాగా పదప్రయోగాలను లేకపోతే ఇంకో ఎక్స్పెరిమెంటల్గా మేనరిజమ్స్, పదప్రయోగాలు. ఇంకా ఎలాగంటే ఉదాహరణకి మరి నేను వెళ్ళొస్తాను టాటా అంటే అశోక్ లేలాండ్, టాటా బిర్లాలు అలా అనుకుంటే ఒకసారి టాటా అంటే ఒకసారి బిర్లా, ఒకసారి టాటా అంటే అశోక్ లేలాండ్ వెహికల్స్. అవునవును. ఇలా ఏదో ప్రయోగం అలా చెయ్యాలి. ప్రతి డైలాగ్ బ్రహ్మానందం గారు ఉంటాడు, కోట గారు ఉంటాడు, ఇంకో ఎవడు ఉంటాడు, 20 మంది ఉంటారు. 20 మందికి కొత్తగా ఏదో చెయ్యాలి. రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా పడి చచ్చేవాడు. రాత్రి అంతా రాసేసి దాన్ని అక్కడ పెడితే ఈ బాబురావు గారు ఇవన్నీ ఆర్టిస్టులు వినిపించి రాత్రి బ్రహ్మాండంగా ఐడియా వచ్చింది, రాసేసాను ఎదుగు అనేవాడు. నేనేమో అలా పడుకుని మనం ఎక్స్పోజర్ అంతా మనం చక్కగా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళం అనమాట. మనం ఏమంటారు, కారు కింద పెడతారు చూడు, సెల్లారును ఇంకో అందరూ, మనం కనపడం ఎవరికి. అలా ఉండేది. ఇవన్నీ అప్పుడు మా కాలంలో పంచి అనే మాట తక్కువయ్యా. ఇప్పుడు కొత్తగా పంచి డైలాగులే నా తర్వాత ఎక్కువ వినిపిస్తున్నాయి. అది ఒక బాణి అంటామా ఏమని, పంచి అని అప్పుడు కూడా అనేవారేమో, కానీ ఇప్పుడు కేవలం పంచి అనేదే. నోరు తెరిస్తే పంచి. ఆ పంచి ప్రతిదీ పంచే. అంటే కొన్ని మామూలుగా రాసినా కూడా, లేకపోతే అది నిజంగా పంచి అయినా కూడా చెప్పే హీరోని బట్టి అది దాని రేంజ్ అలా తారాజోలా పెరుగుతుంది. మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా
అనేది నిజంగా అందులో అలా ఉంటే పంచులు బాగుంటాయి. దానికి అందులో జీవం ఉంది, లైఫ్ ఉంది. ఇందాక మనం అనుకున్నామే కామెడీను దాంట్లో సోల్ ఉండడం అనుకున్నామే. చిన్న మొక్క కానీ పీక కోస్తా, దీని పీక నువ్వు కోస్తే నీ పీక కోస్తా అనేది ఒక అందులో వృక్షాన్ని ప్రకృతిని ఆరాధించినట్టు ఉంది. చిన్నదాన్ని చిన్న చూపు చూడకనేది ఉంది, చిత్తం ఉంది, జీవం ఉంది. అలాంటివి పంచేసి అంటే భలే ఉందిరా అనుకోండి. ఇంక ప్రతిదీ పంచే. నిలబడకపోతే కూర్చో, అదో పంచి. కూర్చోలేకపోతే పడుకో, ఇది పంచి. అసలు పంచికి అసలు డెఫినేషన్ ఏంటి? పంచికి లాల్చీయే డెఫినేషన్ ఏంటి? అదే అంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ పంచేయాలన్నీ వేసుకోవాలన్నట్టు టార్గెట్ పెట్టుకుంటారా? ఇట్లా నాకు అర్థం. అందరూ పంచి ఎలా వేస్తారు అసలు? అదే అంటున్నా. అదంటే అది రైటర్ యాంగిల్లో నుంచి వచ్చిన ఇది, లేదా డైరెక్టర్ యాంగిల్ నుంచి వచ్చిన ఇది, అంతే కదా. అది నేను అనేది అంటే దానివల్ల సబ్జెక్ట్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కదా అని అంతే నేను అనేది. అట్లా ఒక్కొక్కసారి వ్యామోహం తప్పులు చేస్తుంది. ఎలా తప్పులు చేస్తుంది అంటే ఒక చోట మోర్ దాన్ వన్ రైటర్స్ ఉంటారు. రైటర్స్ ఎందుకు ఉంటారంటే ఇవాళ ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాం, అందులో నేను చిన్న కిరాణా కొట్టు అనుకో, నాకు ఒక అసిస్టెంట్ చాలు. పెద్ద సూపర్ మార్కెట్ అనుకో, నాకు 100 మంది స్టాఫ్ కావాలి. అన్ని సరుకులు అంతమంది అమ్మాలి, జనాన్ని ఆకట్టుకోవాలి కదా. అలాగే ఇన్ని పంచులు, ఇన్ని టార్గెట్లు సినిమాకి పెరిగిపోయినప్పుడు ఆ కెపాసిటీ, టాలెంట్స్ ఎక్కువ, మోర్ టాలెంట్, మల్టిపుల్ టాలెంట్స్ కావాల్సి వచ్చినప్పుడు టైం బాండ్ ఒకటి. తొందరగా హీరో డేట్లు దగ్గర పడిపోయి స్క్రిప్ట్ అవ్వలేదు, పనిచేసి మనం అనుకున్న భాషలోనే పోనీ అవే రావట్లేదు. అప్పుడు నలుగురిని పెట్టుకున్నప్పుడు నలుగురు 4 చెప్తారు. ఆ భావన తీసుకోవాలి. తీసుకున్నది ఒకసారి పని మనిషికి కూడా పంచి అవుతుంది, వాడాలి తప్పదు. అందరూ వాడేయకూడదు, కానీ ఒకసారి పని మనిషి వాడినా పంచే. ఎలాగంటే మగరాయుడు సినిమాలు అనుకుంటా, ఇవి నేను రైటర్ కాదు దానికి. అందులోనే కదా ఫ్యాంటసీ, యమలోకానికి వెళ్ళడం, ఐరన్ లెగ్ని తాళ్ళేసి కట్టేసి పందుల పెంపకం గురించి చూపిస్తారు. వాడు బాబాయ్ అది గింజుకుని చివరికి అంటాడు, రే ప్రోగ్రామ్ మార్చకపోతే పందుల్నేనా మార్చండి రా అంటాడు. ఎంత సూపర్ పంచేది, ఎంత క్లాసు పంచేది అసలు. మా ప్రోగ్రామ్ మీరు ఎలాగో పందులు మార్చండి, నేను మొనాటిని భరించలేకపోతున్నాను. ఐరన్ లెగ్ చెప్పింది అది పంచి అంటే అదే. అప్పుడు తప్పదు, అది ఐరన్ లెగ్గా ఎల్బి శ్రీరామ కాదు, పంచే. పక్క చిక్కిన పులి అన్నాడు వాడు. అలాగా ఒకసారి మా గురువు గారు దేశరాజ్ హనుమంతరావు గారు ఒక నాటకంలో పంచతంత్రం అని, అందులో 60 వేషాలు 6 నటులు వేయాలి. ఇప్పుడు నువ్వు ఒక కాకిలాగా వేషం వేసుకున్నావు అనుకో, మళ్ళీ వెళ్ళి వెంటనే నువ్వు ఒక ప్రొఫెసర్లాగా వేషం వేసుకురావాలి, సోషల్ గెటప్. మళ్ళీ వెళ్ళి ఒక రైతులాగా వేసుకురావాలి. ఇలాగా ఈ 6 ఈ పంచుకోవడంలో ఒకసారి మిస్ఫిట్ క్యారెక్టర్లు వస్తుంటాయి. అందులో తప్పదు, ఏం చేయలేం. ఒకటి సన్నగా ఉన్నవాడికి పులి వేషం వేయాల్సి వచ్చింది. అందులో మేము జోకు, సార్ ఏంటి సార్ వాడు మరీ సన్నగా ఉన్నాడు, వాడికి పులి వేషం పడిందండి, ఇది మారిస్తే బాగుంటుందండి. మార్చడం కుదరదు, ఒక్కడి కోసం 5 చేంజ్ అయిపోతారు. అదే పర్వాలేదురా, బక్క చిక్కిన పులిపులే. బక్క చిక్కిన పులిపులే ఎంత గొప్ప మాట అది. పులికి జబ్బు చేసి షుగర్ వచ్చి బక్క చిక్కిందయ్యా, అదే అర్థమైంది సార్. పులి అంటారు కానీ బక్క చికెన్ పులి అంటారు. కాకపోతే డైలాగ్ అక్కడి నుంచి వచ్చింది. అది ఎక్కడ వాడాం? అది నేనే వాడాను 1-2 సినిమాల్లో. వేరే వాళ్ళు వాడున్నా కూడా కాపీ రైట్స్ నాది మా గురువు దగ్గర నుంచి తీసుకున్నాను. మా గురువు ఎక్కడ వాడలేదు కాబట్టి నాది. సో అలాగా అన్ని క్యారెక్టర్లు కూడా ఈ పంచుల గురించి మాట్లాడు. పంచులు లేకుండా ఎట్లాగా ఉండాలి, కానీ అన్ని క్యారెక్టర్లు అలా ఉండడం ఇబ్బంది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఓ డైరెక్టర్ ఉంటాడు, నువ్వు డైరెక్టర్వి, నన్ను రైటర్గా పెట్టుకున్నావు, నేను చాలకు ఇంకో 5-6 పెట్టుకున్నావు. వాళ్ళు కూడా ఏవో రాస్తున్నారా, మంచివన్నీ ఏరుకుంటావు కదా నువ్వు. ఆ ఏరుకోవడంలో ఇప్పుడు ఐరన్ లెగ్కి పంచి రావచ్చు, కల్పనారాయికి రావచ్చు, ఇంకోళ్ళకి రావచ్చు, అందరికీ రావచ్చు. వచ్చినా పోన్లే మంచి పంచి కదా, ఈ హీరోకి పెట్టడానికి అవకాశం లేదు, కల్పనారాయి కూడా పంచేద్దాం అన్నట్టుగా అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇంటోటో చూసుకుంటే ప్రతివాడు పంచులేసేస్తున్నాడు అనేది ఎటకారంగా ఉంటుంది. అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. అయినా 24 క్రాఫ్ట్లు, 124 మంది వర్క్ చేస్తూ ఉంటారు, ఎంతో శ్రమ పడతారు. వీళ్ళు కాక గ్రాఫిక్స్ వాళ్ళు 100 మంది పనిచేస్తూ ఉంటారు, నిద్రాహారాలు మానేసి చేస్తారు, కోట్లు డబ్బు గుమ్మరిస్తారు.
శ్రమ, ఇమేజ్, టాలెంట్ ఇవన్నీ కుప్పలుగా పోస్తారు. అక్కడ పందెంలో వడ్డుతారు. ఇంత చేసి ఓ సినిమా తీస్తే తప్పులు జరగకుండా ఎవడు అడ్డుకోగలడు? దాన్ని జరుగుతుంటే జరగని అసలు తప్పులు లేని జీవితం కానీ సినిమా కానీ మనం ఎందుకు ఆశించాలి? ఎలా ఆశించాలి? ఫస్ట్ పాయింట్. అల్టిమేట్గా ఎందుకు ఆశించాలి? తప్పు అనేది ఉన్నప్పుడే ఒప్పు. చీకటి లేకుండా పగలు ఎలా ఊహించుకోలేము. తప్పులు ఇష్టానికి చేసేయకూడదు, కానీ వాటంతటా అవి జరిగిన వాటిని తప్పుల్ని ఎక్స్క్యూజ్ చేయాలి. అదేదో బెన్హర్ సినిమాలో ఎలక్ట్రికల్ పోల్ ఏదో ఉందట. అది ఎప్పుడు బెన్హర్ సినిమా, ఎప్పుడు ఎలక్ట్రిక్ పోల్. తప్పదు. అది బెన్హర్ గొప్ప సినిమా కాదంటావా? ఎలక్ట్రిక్ పోల్ పట్టుకు వెళ్ళాడతావా? సో కంటెంట్ దూసుకుపోయినప్పుడు అవన్నీ పట్టించుకోవాలి. అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు పేర్లు మనం చెప్పకూడదు తప్పు, కానీ అవి చాలా మిస్టేక్స్, బ్లెండర్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఇమేజ్. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామయ్యా, వెనకాల కేబుల్ ఏదో కనపడుతుంది అనుకుందాం. కేబుల్ కనపడిపోయింది వాళ్ళు మాట్లాడితే అన్నారు అనుకో, అసలు కేబుల్ లేకుండా ఇంటర్వ్యూ పెట్టగలమా మనం? వైర్ లేకుండా కేబుల్ కనిపిస్తే ఏంటి ఇది ఇంటర్వ్యూ కాదని చెప్పదలుచుకున్నావా నువ్వు? పైగా కేబుల్ ఎందుకు చూస్తున్నావు నువ్వు? అంటే ఇతని మాటలో పసలేదనే కదా అర్థం. ఇది వదిలేసి వెనకాల చూస్తున్నావంటే అంతే. నువ్వు టెక్నీషియన్ అయితే చూస్తావు. నువ్వు టెక్నీషియన్ అయితే ప్రేక్షకులందరూ టెక్నీషియన్లు కాదు, వాళ్ళు ప్రేక్షకులే. వాళ్ళు కంటెంట్ చూస్తారు. ఒకడో ఇద్దరో టెక్నీషియన్ చూస్తాడు. అది చూడండి, ఒకళ్ళిద్దరి కోసం నువ్వు తీయట్లేదు, సినిమా వాళ్ళు చూస్తారు, కోట్ల మంది జనం కోసం చేస్తావు. తప్పులు జరగని అది క్షమించదగ్గవా క్షమించలేనివా అనేది చూసుకోవాలి. సో ప్రతి క్యారెక్టర్కి పంచిపెట్టడం అనేది మరి కొంచెం క్షమించరాని దినము అల్టిమేట్గా. ఓకే సార్, మనం ఒక టాపిక్ నుంచి ఒకటి ఎక్కడికో వెళ్ళిపోయాము. వెళ్ళాలి కూడా, కంటిన్యూటీ ఉండకూడదు జీవితంలో. నిన్న ఏదో అనుకుని పడుకుంటాం, పొద్దున్న మనం ఒకలా లేద్దాం అనుకుంటాం, గమనం లేవండి అయితే మీకు లాటరీ ఏదో తగిలింది. ఇవన్నీ రాత్రి అనుకున్నవన్నీ పోయి మళ్ళీ కొత్త మలుపు తిరగాలి తప్ప. మీ లైఫ్లో గొప్ప పార్ట్ ఏంటంటే మీతో ట్రావెల్ చేశాను కాబట్టి అన్నందుకు మీరు ఇంత టాపిక్ వెళ్ళాం మనం. యాక్చువల్గా మీ బ్రదర్ తమ్ముడే కదా సార్, తమ్ముడు టాపిక్ అంటే ఒక మనిషికి అంత అండలాగా ఉండడం అన్నది సినిమాలలో తప్పించి మనం నిజ జీవితంలో చాలా తక్కువగా చూస్తుంటాము. అలాంటిది మీ బ్రదర్ మీకు అంటే నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఎప్పుడు సక్సెస్ అయ్యేదాకా నేను డబ్బులు ఇస్తూనే పోతుంటాను, మళ్ళీ దాన్ని రుణం ఎప్పుడు తీర్చుకోవాలనేది మర్చిపో అని అంత సపోర్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన రుణం తీర్చుకున్నారా? అసలు ఎట్లా మీ అనుబంధం ఎలాంటి చెప్పండి. అంటే మేము 7 అన్నదమ్ములు అని చెప్పాను కదా, అందులో జనరల్గా 7 అవని 6 అవని 10 మంది అవని ఆ సీరియల్ని బట్టి రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా 1వ అన్నయ్య 2వ అన్నయ్యకి ఎక్కువ రిలేషన్ ఉంటుంది, కష్ట సుఖాలు ఎక్కువ షేర్ చేసుకుంటారు. 2-3 ఏళ్ళు తేడాలో ఇద్దరు పెరిగారు కాబట్టి. తర్వాత 2కి 3కి రిలేషన్ ఉంటుంది, 3వ అన్నయ్యకి 3కి 4కి ఉంటాయి. అట్లా ఇప్పుడు నాది నెంబర్ 6 కదా, నాకు 7 బ్రదర్ తోటి ఉంటుంది, 5th బ్రదర్ తోటి ఉంటుంది. 5th బ్రదర్కి 6th నాతోటి ఉంటుంది, 4th తోటి ఉంటుంది. రిలేషన్ ఎక్కువ, ఇంటిమెసీ ఉండేది, మంచి చెడు చెప్పుకునేవి అలా ఉంటాయి. దాంట్లో డైలాగ్ రాసి ఆ ఒకటి అడకలో చూసావే అమ్మ, నేను తాగి వదిలేసిన పాలు తాగి పెరిగింది, ఎన్నెన్ని మాటలు అంటుందో అదే. అంటే దాన్ని పంచి అంటావా లేకపోతే ఏమంటావా నువ్వు? నా దృష్టిలో అది గొప్ప డైలాగ్. అది ఎమోషన్. అదే నేను తాగి వదిలేసిన పాలు తాగి పెరిగిందంటే నా తర్వాత పుట్టింది అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ అది. అది నేను ఇంత మేధావని గొప్ప డైలాగ్ రాస్తానని అనుకుంటే వచ్చేది కాదు. అది ఏదో కొన్ని ఫ్లోలో అలా వస్తుంటాయి. అలా నాకు నచ్చిన నా డైలాగులు చెప్పుకుంటే అలాంటివి చెప్పాలి. అది పంచి కావచ్చు, కండువా కావచ్చు, కిరీటం కావచ్చు. అలాగా ఇప్పుడు మనం బ్రదర్స్ ఇది మాట్లాడుకోవడంలో నా తర్వాత వాడు మేము చిన్నప్పుడు కొట్టుకుని తరువుకి వెళ్ళేవాళ్ళం ఒకళ్ళనొకళ్ళు. అట్లాగా నన్ను ఎంత మాట అంటామని వాడు ఏదో బెడ్ ఇచ్చుకొస్తే నేను పారిపోయి వాడు బెడ్ ఇచ్చుకొస్తే రాయి ఇచ్చుకొస్తే, ఇంతకీ కొట్టడం కాదు, కొడితే ఆడికి ఎక్కడ తగిలిపోతుందో అని ఆడికి భయం ఉంటుంది, ఈడు గట్టిగా కొట్టడలే అని నాకు ఉంటుంది, కానీ కొట్టేస్తాడేమో ఈ చేజ్ ఒకటి ఉంటుంటుంది ఆడుకునేటప్పుడు. తరువుకి వెళ్ళాలి, రే అమ్మతో చెప్పేస్తాను, నా అమ్మ చూడదు ఏం చేయకుండానే. ఈ బిల్డప్లు ఎక్కువ ఉంటే నిజంగా కొడతాడేమో అని ఇలాగ అడుగు పెరిగిన వాళ్ళమే చిన్న చిన్న కారణాలకి. అలాంటిది అలా పెరుగుతూ నాకు
ఈ నాటకాల మీద విపరీతమైన వ్యామోహం చిన్నప్పటి నుంచి. నాకు సినిమాలంటే అసలు సినిమాలా మన రేంజ్ అది అన్నట్టుగా. అంటే అదే మనం ఒకటి నమ్మామంటే, ఇప్పుడు సపోజ్ నేను కొండలు చేయడం నాకు ఇష్టం అనుకో, వ్యవసాయం పని లేనివాడు చేస్తాడు, కొండ చేయడం గొప్పతనం అనుకున్నట్టుగా. అంటే నేను ఇక్కడ మళ్ళీ విపరీతార్థాలు వచ్చేస్తాయి. నాటకం కొండాను, సినిమా వ్యవసాయం అని వస్తుంది. అలా కాదు, ఒక ఫ్లోలో ఏదో మాట్లాడుతూ ఉంటాం. నాటకాలు ఆడుతున్నంత కాలం నాటకమే ప్రపంచం. సినిమా అది అంటే ఆర్టిఫిషియల్, సినిమా అంతా మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఉంటాం. ఇది రియల్. ఇది ఇక్కడ మనం మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా 10,000 మంది చప్పట్లు కొడుతుంటే ఈ కిక్ అక్కడ రాదు. అక్కడ దానికి డబ్బింగ్ చెప్పి, రీరికార్డింగ్ చెప్పి, సినిమా అవన్నీ అతికి ఆర్డర్లో జనం చూసి వాళ్ళకి నచ్చితే చప్పట్లు కొడితే, బాబా నేను చేశానా ఇది ప్రెజెన్స్లో మీరు ఉండరు, ఉండం ఆ ప్రెజెన్స్ వాళ్ళు కొట్టే చప్పట్లు. ఇక్కడ మన ఆబ్సెన్స్లో చప్పట్లు కొట్టలేరు. నేను ఇక్కడ నాటకం ఆడుతుంటే పొరుగుళ్ళలో చప్పట్లు కొట్టలేరు. ఇన్స్టెంట్ రియాక్షన్. అందుకని నాటకం గొప్పదని. నాటకం, టీవీ, సినిమా గురించి ఒక చోట నిర్వచనం ఇస్తూ ఓ క్యాప్షన్ రాశాను. మనిషిని పెద్దగా చూపిస్తుంది సినిమా, మనిషిని చిన్నగా చూపిస్తుంది టీవీ, మనిషిని మనిషిగా చూపిస్తుంది నాటకం. అంటే మన సైజ్ ఎంతో అంతే కనిపిస్తుంది స్టేజ్ మీద. మరీ దూరం అయితే కొంచెం చిన్నగా కనిపిస్తుంది, అది ఓకే. కానీ లిటరరీగా కాకుండా మామూలుగా చూస్తే నీ మనిషి నీ సైజే, నీకు క్లోజప్లు వైడ్ రేంజ్లు ఉండవు. అది మనిషిని మనిషిగా చూపించడం అంటే ఇంకో అర్థం. కల్పనలు అవి ఉండవు, రియల్ ఇది అనేది. అలాగా నాటకమే జీవితం అంటే. నేను నాటక రచయితను కావడం ఇంకా మమకారం. మా ఇంటి 7 బ్రదర్స్లో అందరూ స్టేజ్ ఎక్కి నాటకాలు ఆడిన వాళ్ళే. వాళ్ళల్లో కొందరు కాంపిటీషన్స్కి అట్లా 3-4 నాతో పాటు ఇంకో 2-3 చాలా ర్యాపిడ్గా కాంపిటీషన్స్కి అక్కడికి ఎక్కువ ఏళ్ళు జర్నీ చేశారు నాటకాల్లో. మిగతా వాళ్ళు చిన్నప్పుడు ఊళ్ళో మాకు పునాదిరాళ్ళు, మాకు ఇన్స్పిరేషన్ లాగా, మాకు మార్గదర్శకులుగా వాళ్ళు చిన్నప్పుడు నాటకాలు ఆడారు. చిన్నప్పుడు మాత్రం అందరూ నాటకాలు ఆడాం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. కొందరు 3-4 మాత్రం కంటిన్యూ అయ్యాం. మినీ సురభి అని మాకు ముద్దు పేరు. సురభి వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళే అందరూ ఫ్యామిలీ అందరూ వేషాలు వేసేస్తారు. అలా మేము 7 అన్నదమ్ములు వేషాలు వేస్తాం కాబట్టి మాది మినీ సైజ్ సురభి కంపెనీ అని. అలాగ నాటకాల్లో నా తపన ఇవన్నీ తెలుసు వాడికి. ఒక స్టేజ్లో నేను డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇదివరకు మా దేశరాజ్ హనుమంతరావు గారిని మా గురువు, ఆయన కొన్నాళ్ళు అసలు సమాజం పెట్టింది మా అక్క కొడుకు మేనల్లుడు. వాడు నాకంటే 2 ఏళ్ళు పెద్ద. వాడు మమ్మల్ని అందరినీ కూడగట్టి నాటకాల కాంపిటీషన్స్కి అవి తయారు చేయించి, వాడు ముందు డైరెక్ట్ చేసేవాడు, నా చేత రచనలు చేయించేవాడు. అలా మొదలయ్యేది. అలా ఈ దేశరాజ్ హనుమంతరావు గారు అనే ఒక పెద్ద మాకు ఆయన దొరకడంతో నాది మలుపు తిరిగి అలా రైటర్గా అలా పాలిష్ అయిపోయాను. నేను రైటర్గా విపరీతమైన పేరు వచ్చింది. మా సమాజానికి ప్రైజులు రావడం, ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద కాంపిటీషన్స్, మహామహులు అందరూ పాల్గొనే దాంట్లో ఒక 500-600 మంది పోటీలకు వస్తే అందులో 10 సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మధ్య ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ కాంపిటీషన్ పెడతారు. ఇవి మాత్రం ఈ 10 కాంపిటీషన్లో చేయాలి. మిగతా 500-600 మంది వాళ్ళు ఇక్కడ ఫైనల్ పెర్ఫార్మెన్స్ లాంటిది ఇస్తారు, వితౌట్ మేకప్స్, స్క్రూటినీ అంటారు దాన్ని. అంతమంది చూపించాక వాళ్ళు మార్కులు వేసుకుని వాళ్ళకి ఏ 10 కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 10లో మాది కంపల్సరీగా ఉండడం. ప్రైజు అందులో 1-2 ఉంటాయి, మిగతా 8 రావు. ఆ 1-2లో మేము ప్రైజులు కొట్టిన సందర్భాలు అనేక సంవత్సరాలు, అనేక నాటకాలు. అలాంటి దాంట్లో ప్రెస్టేజ్ ఇచ్చేది. ఆ కిక్కు మామూలు కిక్కు కాదు అది. అలా నాటకాలు ఆడుతున్నాం మేము. సినిమాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సినిమాల్లోకి ఎందుకు వెళ్ళామంటే నాటకాలకి చూసేవాళ్ళు తగ్గిపోవడం, కమిట్మెంట్స్ లేకపోవడం. చిన్న ఇంటరప్షన్. ఇందాక ఇంత కప్పులో టీ ఇచ్చావు, అది సినిమా కప్పులో ఉంది. అది ఇది నాటకాలు కష్టపడి జీవితం చిన్న కప్పు, చిన్న ఊదుకుంటూ తాగడం. ఇది 2 కావాలి, సినిమా కావాలి, నాటకం కావాలి. సో మన నాటకం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఫీల్ అవుతూ కప్పును కూడా. అప్పుడు మా సమాజానికి ఎలా ఉండేదంటే కష్టపడి మేము చిన్న జీతాలు, నెలకి 200, 250, 225 అలాంటి ప్రైవేట్ కంపెనీలు. ఆ సంపాదనలోనే ఫ్యామిలీ. చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, వచ్చేసి
సంసారం, రేకుల షెడ్యూల్లో మకం, జీవితం రియల్ లైఫ్ అది, ఇది కాదు. ఓకే. ఆ లైఫ్లోంచి వచ్చి జేబులో 10 రూపాయలు కూడా లేకుండా మొత్తం సండే గడిపేయడం. రిక్షా ఎక్కాం, సినిమా చూసాం, బయట భోజనం హోటల్లో తిన్నాం, కిళ్ళి కూడా వేసుకున్నాం, మల్లెపూలు కూడా కొన్నాం, మధ్యలో వర్షం పడింది, నడిచి రావాల్సింది, రిక్షా ఎక్కాం, అన్నీ జరిగాయి. 10 రూపాయలు అయిపోయాయి. కానీ ఆ 10 రూపాయలు వాడేసాం సండేకి, మరునాడు నుంచి 1 వీక్ డబ్బులు లేవు. అది ఆ ప్రాబ్లం వేరు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఈ 200 225 జీతం అయితే 100 రూపాయలు నాటకాలకు తగలేయడం. అసలే 225 చాలదు, అందులో 100 నాటకాలకి. ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? అవును. కూడు పెడతాయా గుడ్డ పెడతాయా అనే సామెతలు అప్పుడు వచ్చాయన్నమాట నాటకాలు. ఇప్పుడు కూడో గుడ్డో అసలు నాటకమే లేదు, ఉన్నా అవి ఒక రకంగా ఉన్నాయి, అది వేరే సబ్జెక్టు. బ్రదర్ ఇట్లాగా ఆ నాటకాల్లో మావాడు కూడా ప్రధాన పాత్రధారి, ఆర్గనైజర్. నేను రచన, నటన, దర్శకత్వం ఇవన్నీ ఉంటే ఆర్గనైజేషన్ వాడు లీడ్ రోల్ వాడు వేసేవాడు. కొన్నిట్లో నాదే లీడ్ రోల్ అయ్యేది, కొన్నిటి వాడికి హీరో వేషం అంటే వాడికి గ్లామరస్గా ఉండేవాడు, వాడికి రాసేవాళ్ళం. ఈ ప్రాసెస్లో నాది మామూలు దాహం కాదనేది నా ఫైర్ వాడికి తెలుసు. వాడికి కమిట్మెంట్ ఉంది కానీ నాకు కంపారిటివ్లీ నాకు ఉన్నంత లేదు. పైగా నేను రైటర్ని కూడా. 2-3 టాలెంట్స్గా మల్టిపుల్ టాలెంట్స్, రచన, నటన, దర్శకత్వం. అక్కడికే మా ఫ్యామిలీలో పోల్చుకుంటే నేను మల్టిపుల్ టాలెంటెడ్ కింద లెక్క. ఇన్ని ఉన్నవాడు ఆగిపోకూడదు లైఫ్లో. వాళ్ళు ఓన్లీ యాక్టింగ్, వాళ్ళు ఆగిపోయినా పర్వాలేదు. ఇంకొకటి ఏదో డైరెక్షన్ అనుకో, వాడు ఆగిపోయినా పర్లేదు. ఇన్ని తపనలతో ఉన్నవాడు వీడు జర్నీ ఆగిపోకూడదు, నాటకాల్లో హ్యాపీగా లేడు అని. అప్పుడు ఏదో జాబ్ నేను రిజైన్ చేశాను, స్పాట్ రిజైన్ చేశాను. చిన్న ఆత్మాభిమానం. ఏదో బాస్ ఏదో అన్నాడని, ఒక మాట, చిన్న మాట అన్నాడని. ఏంటది? ఏం మాట అంటారు? సరిగ్గా పని చేయకపోతే తిడతారు, అంతే కదా. ఓకే. బుద్ధి లేదా నీకు? నాటకాలు ఆడుతుంటే పని ఎవడు చేస్తాడు, ఏదో అలాంటి మాట అని ఉంటుంది. ఓకే. అంటే ఓకే అలా అంటున్నాను, ఏంటో నాకు గుర్తులేక స్పాట్ రిజిగ్నేషన్ ఇచ్చాను నేను. ఏదో ఓకే. జనరల్గా నా పొజిషన్లో ఉన్నవాడు వచ్చి అకౌంట్స్ మేనేజర్, చిన్న కంపెనీయే కావచ్చు, దానికి అకౌంట్స్ హెడ్ అని నేను. ఓకే. ఒక రెస్పాన్సిబుల్ జాబ్. ప్రతి కంపెనీలో ఏం చేస్తామంటే నేను ఏటుకో జాబ్ మారిపోయేవాడిని, నాకు ఇష్టం లేకో వాళ్ళకి ఇష్టం లేకో. మొత్తం దృష్టి అంతా మనకి నాటకాల మీద ఉండేది. ఒక నెలలో నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి నేను రావట్లేదండి అయ్యా, క్షమించండి, మీరు ఇంకో అకౌంటెంట్ వెతుక్కోండి, నేను రాను అని ఓ లెటర్ రాసినాం. ఈ నెలల్లో నా పని అంతా పూర్తి చేసి అప్పగించి కొత్త అకౌంటెంట్కి వెళ్ళాలి నేను. సాంప్రదాయం అది. అలా అలా నేను మంచి పొజిషన్లోనే ఉండగా, మంచి పొజిషన్ అంటే 2000 అప్పటికి నా హైయెస్ట్ శాలరీ, 2300 ఎంతో. అప్పుడు నేను నా కింద 5-6 నేను హెడ్ అని ఓ మాట తేడాతో స్పాట్ రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త ఉద్యోగం, ఫ్యామిలీ, మళ్ళీ డక్కన్ క్రానికల్, అదొకటే ఆధారం అప్లికేషన్. విత్ రెఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సో అండ్ సో, ఐ హ్యావ్ సీన్ యువర్, ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ డక్కన్ క్రానికల్. ఎంత ఫార్మేట్ అనమాట అవన్నీ. అందులో మళ్ళీ కొత్త కొత్త ప్రయోగం, సిన్సియర్లీ యువర్సా లేకపోతే 2-3 కొత్త మాటలు పెడితే నా రెజ్యూమ్ అదిరిపోయింది అన్నట్టు ఫీలింగ్. ఇంత ఇంగ్లీష్ వచ్చు మనకి. అలాగ మళ్ళీ మారాలంటే అప్పుడు నేను చిన్న ఫ్రస్ట్రేషన్, అసలు ఈ గవర్నమెంట్ జాబ్ చెయ్యను నేను, ఇది ఈ జాబ్ చెయ్యను నేను, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయను. అసలు నాకు చిన్నప్పుడు ఒక కోయవాడు చెప్పాడు జ్యోతిష్, ఒకరి కింద చేసే జాతకం కాదు నీది అని రెచ్చగొట్టేసాడు. ఎప్పటికైనా నువ్వు మునగాడు అనిపించుకుంటావు, నువ్వు జీవితంలో అనుకున్నది సాధిస్తావు, పైకి అట్లా కనిపిస్తావు కానీ పట్టుదల ఎక్కువ నీకు. ఇలా ఏదో ఆడు రెచ్చగొట్టాడు. ఆవిడ అందరికీ అదే చెప్తాడు. ఆడి టాలెంట్ ఆడిది. నేను నిజంగా ఇది యూనిక్గా నాకే చెప్పాడేమో, నేను ఇలా కొత్తగా పుట్టానేమో అనుకుని నేను నమ్మేసి ఒకడి కింద పని చేయకూడదు అనమాట అని అనుకుని. ఏం చేయాలి ఒకడి కింద పని చేయకూడదంటే
ఇంకా మా తమ్ముడితో అన్నాను, విజృంభించేస్తాను రచయితగాను, నవలు రాసేస్తాను ఎడం చేత్తో, కుడి చేత్తో నాటకాలు రాసేస్తాను, ఇంకో చేత్తో నోట్లో పెన్ను పెట్టుకుని ఇంకో కవితలు రాసేస్తాను, ఇలాగ అది స్వాతికి పంపిస్తాను, ఇది జ్యోతికి పంపిస్తాను, అదేమో ఆంధ్రప్రభకు ఇలాగ సంపాదించేస్తాను లక్షల కోట్లు అన్నాను. ఏడ్చోలే, అలా అవ్వదు. అది ఒక కథ పట్టుకుని అది తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికో పంపిస్తావు, స్వాతికి పంపిస్తావు, 2 నెలల తర్వాత సారీ అని వెనక్కి వస్తుంది. ఏది దేనికి పంపావో తెలియదు, నీ దగ్గర ఉన్న 3-4 కథలు ఉంటాయి, పంపించోటికి మళ్ళీ ఇదంతా అయ్యేది కాదు. ఈ లోపల ఇంట్లో పోపు అయిపోద్ది, బియ్యం అయిపోతాయి, సౌండ్స్ వస్తాయి లోపల నుంచి, అవుట్ బ్లాక్ వాయిస్లు వస్తూ ఉంటాయి, ఏమండి బియ్యం, ఏమండి కిరోసిన్, ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఏంటి చెప్పదలుచుకున్నావు అన్నాను వాడిని. 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు, నవళ్ళు నాటకాలని కాదు, నువ్వు సిన్సియర్గా మళ్ళీ డక్కన్ క్రానికల్ అది అప్లై చేసుకో, అది సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఇంకోటి ఏంటంటే, ఇంత కష్టపడ్డావు నాటకాల్లో, నువ్వు సాధించావు నాటకాల్లో, నువ్వు నీ పేజీ నీకు ఉంది. ఇప్పుడు నాటకాలు ఆడదామంటే ఏది అంత ఉధృతంగా లేదు కదా నాటక రంగం. అవును. సినిమాలకు ట్రై చేయి, సినిమాలకు ట్రై చేయడం ఎట్లా, ట్రై చేస్తే వచ్చేసేది కాదు కదా, అది విత్ రెఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ అని అప్లై చేసుకునేది కాదు కదా. జీవితాన్ని తాకట్టు పెట్టాలి, అక్కడ పెట్టు, టెంపరీగా పెట్టు, జీవితాన్ని పెట్టేకు. ఈ జీవితంలో ఒక ఏడాదిని తాకట్టు పెట్టు, ఏడాది ఎలా బతకాలి? నేను అన్నాను, నువ్వు ఉండడం ఏంటి? అవును, ఎంత ఖర్చు అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది ఆ నెలకి, ఎంత అవుతుంది? పోనీ 5-6 వేలు అవుతుంది అనుకో, నేను ఇస్తాను. నీ జీతమే 6,000, నాకు 5,000 ఇస్తావా? ఇస్తాను, నేనేదో చేస్తాను, నీకు ఎందుకయ్యా అంటే ఎంకరేజ్మెంట్కి. వాడు చిన్న ఈతగాడు, వాడి దగ్గర ఉండి బ్యాంకులోంచి తీసి ఇచ్చేది కాదు అన్నాడు. వినడానికి బాగుంది, చేయడం కష్టం అంటే, నువ్వు చేసి చూడు, పోనీ ముందు 3-4 నెలలు చేసి చూడు, తేడా ఉంటే మానేయి. ఇదంతా నేను చెడగొట్టడానికి చెప్పట్లేదు, నీ తపనకి ఒక వెలుగులోకి రావాలి. అది చేస్తే పెద్ద స్టేకు, సినిమా ఆనుతావు నువ్వు నలుగురికేను, పేరు వచ్చినా ఏదైనా అది అలా ఉంటుంది. అయితే నవలు రాస్తాను, కథానిక రాస్తాను అంటే ఏమెత్తాడు వాడు? ఏం రాస్తావు, ఎన్నిసార్లు రాస్తావు, ఎంత జీవితం గడపాలి? ఈ కళా ఛాయలు లేవనుకో, నీకు ఈ దొరద లేదనుకో, అప్పుడు ఎవడైనా నేను బుద్ధిగా ఉద్యోగం చేసుకోమని అంటాడు. లేదా ఇప్పుడు ఈ నాటకాలు ఇవి ఆదరణ ఇదంతా గొప్పగా ఉందనుకో, నాటకాలే ఆడమంటాం, ఆ సినిమా టాపిక్కే రాదు. నిన్నటిదాకా మన సినిమాని తక్కువగా అనుకున్న వాళ్ళమే, ఇవాళ ఎందుకు ఎక్కువగా అనుకుంటున్నాం? బెటర్మెంట్ కోసం. నీ టాలెంట్స్ అక్కడ రాణిస్తాయి, నలుగురికి అందరూ అక్కడ ఉన్న ఆత్రేయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నాటక రంగం నుంచి వెళ్ళి వెలిగిన వాళ్ళే కదా అక్కడ. అలాగా ఒక నాటకం ఆడేసి నా గోల్ సినిమా అనడం కాకుండా నువ్వు 16-17 ఏళ్ళు ఇందులో కృషి చేసావు, ఈ టాలెంట్స్ అన్నీ ఇందులో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నావు, అక్కడ ట్రై చేయి. ఫైనాన్షియల్గా నేను ఉన్నాను, చూద్దాం, చిన్న ట్రయల్ చేద్దాం. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు చూడు, అన్నాళ్ళు చూడదలుచుకుంటావు. సరే నువ్వు డబ్బు ఇస్తావు, నేను వెళ్తాను, అక్కడ సక్సెస్ అవ్వను, తర్వాత మామూలు నీ ఉద్యోగం, నీదేం గవర్నమెంట్ జాబ్ కాదు, పీకేస్తే మళ్ళీ రాదు అనుకోవడానికి. ప్రైవేట్లో కంపెనీలో పద్దులు రాసుకునేది, అది మద్రాసులోనే రాసుకోవచ్చు, తమిళ్లో రాసుకో, వాళ్ళు ఇంగ్లీష్లోనే అకౌంట్స్ ఉంటాయి, అక్కడ రాసుకో, వెనక్కి వచ్చి ఇక్కడ రాసుకో, బొంబాయి వెళ్ళి రాసుకో, ఢిల్లీ వెళ్ళి రాసుకో. ఇక్కడ ట్రయల్ చూడడానికి నీ కంపెనీ నీది అన్ని రకాల అడ్వాంటేజ్. సరే ఈ 5-6 నెలలకి పెట్టుబడి నువ్వు వేస్తావు, నేను ఫెయిల్ అయిపోయాక తీర్చుకోవడానికి అలా గొప్ప అయిపోతుంది కదా, ఎప్పుడు తీర్చు లైఫ్లో తీర్చుకో, అప్పుడు ఈ లైఫ్లో తెరపోతే నెక్స్ట్ లైఫ్లో తీసుకుందాం, మళ్ళీ అన్నదమ్ములుగా పడదాం ఈ అప్పు తీర్చుకోవడం కోసం. ఏదో అట్లా ఎంకరేజ్ చేశాడు వాడు. చెప్పేది బాగానే ఉంది, వాడి మీద బరువు మోపుతాం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకుని వెళ్ళాను. వెళ్ళి ఒక కోట శ్రీనివాసరావు ఉన్నాడు మనకని మనకి పెద్ద దిక్కు అనుకుని వెళ్ళిపోయాం. ఇదే హెడ్లైన్ అవుద్దేమో, ఇదో కూడా నాకు మళ్ళీ వెళ్తే అక్కడ నాకేం వర్కౌట్ అవ్వలేదు.
అవ్వకపోతే ఒక నెల్లాళ్ళు ట్రై చేద్దాం అనుకుని వెళ్ళిన వాడిని. వెళ్తూనే విద్యాసాగర్ అని ఆర్టిస్ట్. అతను ఇక్కడ నాటకాల్లో మేము కాంటెంపరీ పోటీలు నువ్వా నేనా అన్నట్టుగా చూద్దాం నువ్వు ఎలా ప్రైజ్ పట్టుకెళ్తావు అంటే శత్రుత్వంతో స్టూడెంట్లు ఇద్దరు బెస్ట్ స్టూడెంట్లు నీదా ఫస్ట్ మార్క్ నాదా అని అలాంటిది. అలాంటి వాడు అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో చెన్నైలో జాబ్ చేస్తూ సినిమాలు ట్రైల్ చేస్తూ వేషాలు వేసుకుంటాడు అతను. నాకంటే ముందు వెళ్ళాడు ఇండస్ట్రీకి. అతను నేను కూడా వచ్చానని తెలిసి నేను వెళ్ళినప్పుడే రచయితగానే ఫిక్స్ అయ్యాను. నేను స్టేజ్ మీద నేను రచయితని నటుడిని దర్శకుడిని అయినా నటుడిగా వద్దు మనకి, నేనేం పెద్ద హీరో ఫేస్ కాదు, మరి ఇంకో ఇది కాదు, కామెడీ బ్రాండ్ లేదు నా దగ్గర అప్పుడు. అసలు కామెడీ నాటకాలన్నీ రాశాను, పద్మవ్యూహాలు ఇవన్నీ హుష్కాకీలు, కానీ రైటర్గా నాది ఒక పిక్యులర్ ఫేస్ కాదు. అందుకని నేను పైగా రచయితగా నేను ఎక్కువ డామినేటింగ్గా నాకు పేరు రచన నటన దర్శకత్వంలో రచయితగా నేను పాపులర్ నాటక రంగంలో. ఆ ఇమేజ్ని పట్టుకొని నేను రచయితని అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నేను ఏదో ఒకటి ఫిక్స్ అయిపోవాలి, నేను రచన చేస్తానండి, దర్శకత్వం చేస్తానండి, అవసరమైతే ప్రొడ్యూస్ చేస్తానని అలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు కదా. ఏ పని మీద వచ్చావు ఆ పని చెప్పాలి ఇండస్ట్రీకి. నేను రచన కోసం వచ్చాను, డైలాగ్స్ రాయడం కోసం వచ్చాక వారం చూశాను, మాకేం సెట్ అవ్వలేదు. 9వ రోజో 10వ రోజో ఇంత సంచి తెచ్చుకున్నాను, ఆ సంచి పట్టుకు వెళ్ళిపోతున్నాను. ఈ విద్యాసాగర్ కనిపించాడు దారిలో. ఏంటి చేతిలో సూట్ కేసు ఏంటి అన్నాడు. ఎలా వచ్చాను అలా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవడం ఏంటి, మొన్నే కదా వచ్చావు, 1 వీక్ అయింది. కాదు నెల్లాళ్ళు ఉందాం అనుకున్నాను, చూసేసాను ఇండస్ట్రీని, 1 నెలలు ఇండస్ట్రీని చూసి వెళ్దాం అనుకున్నాను. మరి అప్పుడే వెళ్ళిపోతాను, చూసేసాను అన్నాను. చూసేయడం ఏంటి, వారంలో ఏం చూసేసావు అన్నాడు. ఇది నా ఫీల్డ్ కాదు, నేను ఎక్కడ బతకలేను, నాకు నోట్లో నాలుక లేదు. ఈ నోట్లో నాలుక లేదు అన్నదానికి రాజేంద్ర ప్రసాద్ చెప్పాను కదా, ఆహా ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్ర ఓపెనింగ్, ఎవరైనా డైలాగ్ రైటర్ అని దాసరి గారు పిలిచారు నవ్వుకొని. రండి అని నన్ను ఈవి గారు నన్ను పిలిచారు. ఇతనే కొత్తగా వచ్చాడంటే రాజేంద్ర ప్రసాద్ ఎరగదీసేస్తాడు డైలాగులు, కానీ పాపం నోట్లో నాలుక లేదు. ఎలా ఉంటుంది, నోట్లో నాలుగు తీసి పెన్లో పెట్టేసుకున్నాడు. మరి అంటే గొల్లుమని జనం నవ్వారు. ఇలాగా నేను మాట్లాడలేను, మాటగారిని కాదు, నేను ఇంకోటి కాదు, నేను ఇక్కడ ఎలా నెగ్గగలను, మన ఫీల్డ్ కాదు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఇంకోటి లేరు అనుకుని వెళ్ళిపోతున్నాను నేను అన్నాను. అంటే ఏంటి, నువ్వు నాటక రంగంలో పెద్ద పుడింగివని, నువ్వు ఇక్కడ రైలు ఎక్కి వచ్చేవని, అది కూడా జనరల్ క్లాస్లోనో రిజర్వేషన్లోనో స్లీపర్ క్లాస్లోనో. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు చెరువు పక్క నుంచి ఎంతంత మెగా పూలదండలు పట్టుకుని వచ్చేసి నిన్ను పడిపోయేలా చేసేస్తారనుకున్నావు. మళ్ళీ పెద్ద తతంగం ఇది, జీవితకాలం చూడాలి. ఇలా పెట్టెట్టుకుని వచ్చినప్పుడు కనీసం 1 ఏడాదో 2 ఏళ్ళలో చూస్తే నువ్వు నలుగురికి తెలుస్తావు అవకాశం వచ్చిందా లేదా అనేది. అందుకని అంత ప్రాసెస్ ఉంది కనుకనే నాకు వద్దు మర్రో అని వెళ్ళిపోతున్నాను. నేను పొరపాటున వచ్చానని చెంపలేసుకు వెళ్ళిపోతున్నాను. నువ్వు పని చేయ సూట్ కేసు సిటీ అని బండి మీదకి వచ్చి వెనకాలని పట్టుకొని నన్ను తీసుకెళ్ళాడు. ఒక 3-4 బ్యాచిలర్స్ ఉన్నారు, హీరోలు అయిపోదామని వచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళు నాటకాలు అవేం ఆడలేదు. ఊళ్ళో నీది అందమైన ఫేస్ రా, మన ఊరు ఫేస్ కాదు, చిత్రసీమ ఫేస్ అనేది, హీరోగా రాణిస్తామంటే వాళ్ళు ఇంట్లోంచి నెలకి 1000-2000 తెప్పించుకుంటూ ఆ రోజుల్లో అలా ఎంజాయ్ చేస్తూ ట్రయల్ చేస్తున్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఆ బ్యాచ్ ఉన్న ఒక ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. ఓకే, ఇక నుంచి మీకు గురువు ఇతను, నాటక రచయిత. అయ్యి బాబాయ్ ఎల్పి శ్రీరామ్ గారు మంచి నాటకాలు రాశారండి, ఇవ్వండి, మీరు ఇతనికి ఆతిథ్యం ఇవ్వాలి. ఎన్నాళ్ళు అనేది తెలియదు. వాళ్ళకి గురువుగా ఉండేవాడు ఈ విద్యాసాగర్ అని పెద్ద దిక్కుగా. అతని దగ్గర రూపాయి తీసుకోవద్దు, అతన్ని మీరు భుజాల మీద పెట్టుకోవాలి. అంటే వాళ్ళు నిజంగానే భుజాల మీద పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ వంట అది వండేవారు. ఒక హాల్గా ఉండేది అన్నమాట, 2 ఫ్యాన్లు ఉండేవి, చేపలు వేసేసి. సమ్మర్ అనమాట నేను వెళ్ళిన టైంలో. సినిమా ప్రయత్నాలు ఎలా ఉండేవంటే
ప్రతి వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోదాం ఫ్రస్ట్రేషన్తో, మనం నాలాగే ఇది మన వల్ల కాదని వెళ్ళిపోదాం అనుకుని ఇంకొక ట్రైల్ ఎందుకు ఆగారంటే పినిశెట్టి రవిరాజా గారి అవకాశం ఒకటి ఉంది మనకి. ఓకే. 1 వీక్ తర్వాత కలవమని ఏదో చెప్పేవారు. నెక్స్ట్ వీక్ సోమవారం నేను బిజీ, పినిశెట్టి రవిరాజా గారు కలవమన్నారు అని. సోమవారం ఆయన ఉంటాడు ఏంటి, ఎక్కడ షూటింగ్కి వెళ్తాడో ఉన్నాడో ఈయనకి చెప్పిన విషయమే మర్చిపోతాడు. ఇక అప్పటికే కడతారు. ఆ సోమవారం ఫుల్ బిజీగా ఉంటాడు, అన్నీ ఇస్త్రీ చేంజ్ చేసుకుని బట్టలు వేసుకుని దువ్వేసుకుని వెళ్ళిపోతే ఆయన లేడాను. వెంటనే తిరిగి వస్తాడు బాల్లాగా. ఏమైందిరా అంటే ఆయన లేడు, వచ్చే వారం వస్తాడంటే ఊరు వెళ్ళాడను, లేకపోతే ఇప్పుడేం లేవని చెప్పేసాడను, లేకపోతే ఏడాది ఆగమన్నాడను, ఏదో రిజల్ట్ పట్టుకుని వచ్చేవాడు. ఇలాగ వాళ్ళు మళ్ళీ తర్వాత మంచి వంట చేసుకుని భోజనం చేసేసి ఆ చేపల మీద పడుకుని ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసుకుని గొరక పెట్టి పడుకునేవారు. నేను కూడా వాళ్ళు భోజనం పెట్టేవారు, తినేవాడిని. నాకు ఇంకా నిద్ర వచ్చేది, కానీ తిన్న తిండికి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు అసలు భయం వేసేసే జీవితంలో. ఈ గొరకలేంటి, ఈ ప్రయత్నాలు ఏంటి, వీళ్ళు మద్రాసులో ఈ మకం ఏంటి, ఏ పని మీద వచ్చారు, వీళ్ళు ఎప్పుడైనా గట్టెక్కుతారా, వీళ్ళ మధ్యలో మనం వచ్చి పడ్డం ఏంటి, మన జాతకం పరిస్థితి ఏంటి, ఇలా బెంబేలు పడిపోతూ ఉంటే ఇంతలో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్కూళ్ళు తెరవడం. అది మా పిల్లలు అది మా తమ్ముడు ఏమన్నాడంటే నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్ళిపో అక్కడికి అన్నాడు. ఓకే. దూర సందు లేదు మెడకో డోలని, నాకే ఇక్కడ అష్ట కష్టాల్లో ఉన్నాను నేను. అక్కడ పిల్లల్ని ఫ్యామిలీని తీసుకెళ్ళడం ఏంట్రా, నవ్వుతాడు ఎవడైనాను. పెద్ద పెద్ద అరుణాథరావు గారు వాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఇంకా సెటిల్ అవ్వలేదని ఒంగోలులో ఫ్యామిలీ నుంచి వాళ్ళు మద్రాసు వెళ్ళి వచ్చుతూ అలా గడుపుతున్నారు వాళ్ళు. ప్రతిఘటనలు అవి రాసేసే కూడా. నేను ఇంకా అసలు నేను ఎవడో తెలియదు, వచ్చినట్టే తెలియదు ఎవరికైనా. నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చాను, నేను ఎప్పుడో రూపాయి సంపాదించాను, ఎప్పుడు ఈ ఫ్యామిలీని నేను ఆ లెక్కలు మర్చిపో. మన లెక్క మంది. నువ్వు వెళ్ళావు అక్కడికి, వెళ్ళి ఫ్యామిలీని ఇక్కడ వదిలేసావు. ఎందుకు వదిలేసాను నేను ఫ్యామిలీని? మా తల్లిదండ్రులు వేద పండితుడు మా నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన దగ్గర నేను ఈ వయసులో అంటే 30 ఏళ్ళు ఎంతో వచ్చాక అక్కడ మళ్ళీ ఊళ్ళో విలేజ్లో వాళ్ళని పెట్టితే నాకు అవమానం, వాళ్ళకి భారం కదా. అదే వాళ్ళ నాన్న అమ్మ దగ్గర పెట్టేస్తే మా అల్లుడు భ్రష్టుడు ఎలా చేశాడు, నాటకాలు సినిమాలు అంటే తిరుగుతున్నాడు, ఫ్యామిలీని మా ఇంట్లో పడేసి అనుకుంటారు. అది ఆత్మాభిమానం ముందు నుంచి ఉంది కాబట్టి వాళ్ళని ఎవరి మీద పెట్టకూడదు, నాతోటే ఉంచుకోవాలి అని ఫిక్స్ అయ్యి అక్కడ ఉంచుతున్నాను వాళ్ళని. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేలాగా. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయింది కాబట్టి ఫీజులు అవి కట్టాలని వెళ్ళాను అక్కడ. అయితే ఇలా కాదు, నువ్వు ఓ పని మీద అక్కడ వెళ్ళావు, టైం పడుతుందని విద్యాసాగర్ వల్ల నువ్వు ఇలా అనుకున్నావు. 6 నెలలు చూస్తావు, ఏడాది చూస్తావు తెలియదు. అంతకాలం వీళ్ళు ఇక్కడ నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు నెట్టాట ముంచేసాను వాళ్ళు ఏడిచి, అయ్యో వాళ్ళని అక్కడ పెట్టి వచ్చేసాను అని నువ్వు రాత్రి నీ ప్రయత్నాలు ఫలించగా ఫ్యామిలీ సుఖం లేక నువ్వు బాధపడి ఇక్కడ వీళ్ళు బాధపడే కంటే ఇద్దరు ఒకే చోట ఉండి బాధపడ్డారు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే 2 ఇంటెద్దు లెక్కలేదు, ఒకే ఇల్లు. ఇద్దరికి డబల్ అవ్వదు భోజనాలు అవి కూడా. ఇద్దరికి చెరో 3,000 అయ్యేది 4,000లోనో 4,500లోనో ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది. ఇద్దరు ఒక చోట ఉన్నామనే ధైర్యం ఉంటుంది. నీ ప్రయత్నం మీద నువ్వు ఉండొచ్చు, కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ నచ్చ చెప్పి మరి నలుగురు నలుగురు ఎవరు, ఏ నలుగురు? విద్యాసాగర్, కోట శ్రీనివాసరావు, ఇంకొకటి. వీళ్ళ నీకు తెలిసిన వాళ్ళే కదా. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ కోసం వెళ్ళావా నువ్వు పని మీద వెళ్ళావు, నీ పని మీద దృష్టి పెట్టు. అయితే చేసుకో, లేకపోతే వెనక్కి వచ్చి. పైగా వాళ్ళ డబ్బుతో నువ్వేమైనా అక్కడ ఉంటున్నావా? నీ డబ్బు నువ్వు పెట్టుకుంటున్నావు కదా. నువ్వు అప్పు చేసావా, నేను సర్దుబాటు చేసాను, అవన్నీ ఉంచితే పెట్టుకున్నావు. నాళ్ళు చూద్దామని వెళ్తున్నావు, సక్సెస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా మరి నీ సీక్రెట్, నీ గుండెలో మాట, ఇంకొకటి తెలియదు కదా. పైగా నువ్వేం ఎక్కడి నుంచో పారిపోయి వెళ్ళట్లేదు కదా, డిగ్నిఫైడ్గా నాటక రంగంలో ప్రూవ్ చేసుకుని అక్కడికి వెళ్తున్నావు. అలాగైతే అది ధ్యేయం. మనం వెళ్ళిన పనికి ఒక న్యాయం చేస్తున్నామా లేదా మన చెకింగ్లో ఇది ఉంటుంది, చిత్తశుద్ధితో చేసినట్టు అవుతుంది అన్నంతో కన్విన్స్ అయ్యి వెళ్ళు. లేక ఇంకా అలా 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 జరిగి సక్సెస్ అయ్యాను దేవుడి దేవాలు. బుద్ధిమంతుడు అనే సినిమాలో దేవుడు గొప్పవాడా, సైన్స్ గొప్పదా, బడి గొప్పదా, గుడి గొప్పదా? బుద్ధిమంతుడు అనే సినిమా, డ్యూయల్ రోల్ నాగేశ్వరరావు. బడిలో ఏముంది బాబు, గుడిలోనే ఉంది. ఇంకో నాగేశ్వరరావు, గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది.
చంద్రమండలానికి వెళ్ళేవాడా బడి లేకపోతే, దేవుడు చల్లగా చూడకపోతే అక్కడ గల్లంత అయిపోడా, దేవుడే గొప్పవాడు, ఇలా పాట అన్నమాట. అలాగా దేవుడు చల్లగా చూడబట్టి మనం సక్సెస్ అయ్యాం. ఇంత జర్నీ చేసినా సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎస్, దేవుడి దయ వల్ల వీడికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, కష్టపడ్డవాడు కూడా ఫలితం ఉంటుంది అని చెప్పడానికి నిర్వచనంగా వీడిని సక్సెస్ చేద్దామని అలా చేసాడేమో. సక్సెస్ అయ్యాం కాబట్టి ఈవేళ ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడో మొహానికి మాస్క్ వేసుకు తిరిగేవాడినా, ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఇంకొకట మళ్ళీ పద్దులు రాసుకునేవాడు, అది నాకు తెలియదు. కానీ అన్నిటికీ నేను నమ్మేది చిత్తశుద్ధి, పట్టుదల. అనుకున్న పని నువ్వు దాని మీదే గురిపెట్టి కొట్టు, తగలకపోవచ్చు. అప్పుడు కూడా తగలకపోతే దానికోసమే పుట్టావు అనుకోక, ఆ బాణం కొట్టడానికి నువ్వు పుట్టలేదు. నీ జీవితంలో భాగం బాణం కొట్టడం. అది గురి తప్పి ఫెయిల్ అయిపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోయినట్టు కాదు. వృత్తులు, కోటి వృత్తులు ఉన్నాయి, కోటి విద్యలు కూటు కోసం అన్నాడు. సో నువ్వు ఆ వెళ్తున్న ఇప్పుడు ఉంది. నేను సినిమాల్లో ఉన్నాను, సినిమాల్లో ఒక ఇది వచ్చింది. దీని తర్వాత నేను ఇంకా చెయ్యాలి, ఇంకా చేయకూడదు. సినిమాలు లేకపోతే ఖాళీగా ఉండాలా, లేదని బాధపడాలా, అదో టాపిక్ అనుకుందాం. చేసిన దానికి ముందు తృప్తి పడాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. ఇది కూడా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేద్దాం అనుకుని. ముందు నీకు తృప్తి ఇవ్వాలి కదా. భగవంతుడు కూడా ఏమనుకుంటాడు, ఆ ₹1 కోటి కావాలని అడిగితే భగవంతుడు అనుకుంటాట, ₹1,00,000 వాడికి కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్. గుడికి వెళ్ళి దేవుడా ₹1,00,000 కావాలి నాకు, ఎప్పుడూ జీవితంలో ఏది అడగలేదు, ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, ₹1,00,000 ఇయ్యి నాకు ఎలాగైనా. నువ్వనేవాడు ఉంటే దేవుడే గొప్పవాడని నిరూపించుకో, ₹1,00,000 ఇయ్యి నాకు అని. వెర్రి వేదవా, నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను, నీ మీదే అది ప్రయోగిద్దాం అనుకున్నాను. నీ కష్టాలు ఎప్పటి నుంచో చూస్తున్నాను. పాపం వీడేంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, తప్పు. వాడికి విముక్తి, వాడి తపస్సుకి ఇంకా ప్రత్యక్షం అయిపోవాలి, వాడికి ₹1 కోటి ఇచ్చేద్దాం, వాడి దరిద్రం తీరిపోతుంది అనుకుని రాత్రి అనుకున్నాను. నేను పొద్దున్న వచ్చి 1,00,000 అడిగా, నీ కర్మ తీసుకో, 1,00,000 తీసుకోవాలి. అందుకని దేవుడు నువ్వు ఏం కోరుకోకూడదు. నాకు నా పరిస్థితి అసలు నీకు థ్యాంక్స్ అనేది ఉండాలి కదా ముందు. దేవుడా 2 చేతులు ఇచ్చు, 2 కాళ్ళు ఇచ్చు, శ్వాస తీసుకోవడానికి మొక్కిచ్చు, చూడడానికి కళ్ళు ఇచ్చు, ప్రకృతిని చూస్తున్నాను. నాకు ఈ భూమి మీద 2 కాళ్ళు పెట్టుకుని నిలబడుతున్నాను, పడుకోవడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా. నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను, 1 కాళ్ళ మీద నిలబడ్డా, నేను ప్రయాణం చేసేస్తున్నాను. దానికి గ్రాటిట్యూడ్ ఏదిరా నీకు? నువ్వు ఏం పుణ్యం చేసేసావని అసలు నీకు ఇవి ఇవ్వాలి, నేను ఇవి ఇచ్చాను, దీనికి థ్యాంక్స్ చెప్పు నాకు. అదే పూజ. దీనికి థ్యాంక్స్ చెప్పుకుని నెక్స్ట్ది నాకు థ్యాంక్స్ చెప్తే నాకు అయ్యో నన్ను గుర్తించాడు, నేను నా వల్ల బాగున్నాడు అనేది వాడికి తెలుసుకున్నాడు అంటే నేను ఇంక ఇవ్వడానికి ఆలోచిస్తాను అనేది ఒక ఫిలాసఫీ. ఇట్లాగ దేవుడు చల్లగా చూడబట్టి ఇలా ఉన్నాం అనేది టాపిక్. సో తమ్ముడు దేవుడి రూపంలో వచ్చాడా? తమ్ముడు మానవ రూపంలో సహాయం చేయబట్టి దైవ రూపం నాకు అక్కడ ఆదుకుందా? అన్నీ కలిసా? ఎక్కడ పడితే దేవుడు అక్కడ ఉంటాడు అంటాడు. ఎలాగా? ఈ స్తంభంలో చూపించానట. స్తంభంలో నరసింహస్వామి రావక్కర్లేదు, నీలో దేవుడు ఉన్నాడు, మా తమ్ముడిలో ఉన్నాడు. ఆయన సరిగ్గా కెమెరా చూపించబట్టి 8 లక్షల మందికి నేను కనపడతాను రేపు. అన్నీ దైవం మానుష రూపేణ అని, అన్ని మనుషుల రూపంలోనే దేవుడు. మరి తమ్ముడికి రుణం తీర్చుకున్నారా? ఇంతకీ తీర్చుకోవాలనుకుంటున్నారా? తమ్ముడు రుణం ఎలాంటి రుణం అంటే అది ఇప్పుడు అమ్మా నాన్న మనని పెద్ద చేయడానికి 1,56,000 ఖర్చు పెట్టారు అనుకో, వాళ్ళ ఆస్తిలోంచి అయితేనే దేనైతే. ఆ 1,56,000కి వడ్డీ కట్టి 2,56,000 ఇచ్చేసావు అనుకో, నువ్వు తీరిపోతుందా రుణం? ₹1 కోటి ఇచ్చావు అనుకో, తీరుతుందా? అలా తీరలేదు. మామూలుగా అయితే ఏదో వాడు కూడా చిన్న ఉద్యోగి కదా, వాడు వెదజల్ల లేదు కదా, అలా తీర్చుకున్నాను. కానీ అలా తీర్చుకోకపోతే నేను క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ దాంతో తీరిపోయింది అనుకుంటే కూడా నేను క్యారెక్టర్ లేనివాడిని. అది తీరవ కొన్ని, అది ఒక బాగుంది. మరి అప్పుడు ఆయన తమ్ముడు అలా డబ్బులు ఇస్తున్నప్పుడు అప్పటికి పెళ్ళైంది కదా తనకి? పెళ్ళయింది? తనకి పిల్లలు
లేదు అప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడే వల్ల వాళ్ళు అంటే ఏంటి ఆయనకి ఇస్తున్నావు మొత్తం అంటే నేను పాపం డెఫినెట్గా పడే ఉంటారు. ఇప్పుడు అలా చూసుకుంటే ఇంకో రకంగా మాకు 7 అన్నదమ్ములు. 7లో మా రెండో అన్నయ్య, ఇప్పుడు మా ఫాదరు మాకందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయనే తహసీల్దారో ఇంకోటో కాదు కదా, ఆయన లైన్ వేరు కదా. మేమందరం ఇంగ్లీష్ ఇది డిగ్రీలు చదివాం. మా రెండో అన్నయ్య ముందు హైదరాబాద్ వచ్చాడు. పెద్దన్నయ్య కూడా అప్పటికి ఒక సెటిల్టీ లేదు లైఫ్లో. వాడిని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకున్నాడు, డిగ్రీ చేయించి జాబ్ ఇప్పించాడు. వాడు మూడో వాడిని తీసుకొచ్చాడు, 4వ వాడిని తీసుకొచ్చాడు, 5వ వాడిని తీసుకొచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు, మా తమ్ముడు. అందరూ 3-4 ఏళ్ళు వాడి దగ్గర ఉండి చదువు. వాడు కూడా మిడిల్ క్లాసే మరి. చదువు వాడి దగ్గర ఉండి వాడి చిన్న సంవత్సరాల్లో మేము పోను ఒక 3 ఏళ్ళ వాడు వెళ్ళిపోయాడంటే ఇంకో 3 ఏళ్ళ వాడు క్యూ, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళ వాడు, ఇలా ఇంతమందిని గట్టెక్కించాడు. సో వాడి త్యాగం వాడిది. మరి వాడి పిల్లలు వాడి భార్య అనుకుని ఉండొచ్చు, అనుకోకపోవచ్చు. మా అన్నయ్య కంటే ఎక్కువ వదిన్ని ఎందుకు మెచ్చుకుంటామంటే, అన్నయ్య మనవాడు, వదిన మన ఇంట్లోది కాదు, బయట నుంచి వచ్చింది. ఆమె అర్థం చేసుకుని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేయడం గొప్ప. అందుకనే తల్లి కంటే గొప్పగా కనిపిస్తారు అలాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు మా మరదలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వీడు నచ్చ చెప్పాడా వాళ్ళకి, వాళ్ళు అంత ఉదాత్తంగా ఉన్నారా? ఇప్పుడు కూడా ఆ టాపిక్ రాదు. ఎప్పుడో అక్కడ స్పర్ధ వస్తుంది కదా, నీ మీద ఎంత స్పెండ్ చేసాం, నీకు కృతజ్ఞత లేదు, ఇలాంటివి వస్తాయి కొన్ని. అలా ఎప్పుడు లేదు అసలు. లేదు అంటే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ సంస్కారం మా తమ్ముడు వాళ్ళకి చెప్పి ఉండొచ్చు, వాళ్ళు కూడా అలా సంస్కారవంతులు అయ్యి ఉండొచ్చు, పరిస్థితులను అర్థం చేసుకుని ఉండొచ్చు. అది ఎప్పుడో టాపిక్. ఇప్పుడు కూడా హ్యాపీగా నేను నా రెస్పెక్ట్ నాకు అందరూ ఎంత ఇవ్వాలో అంత మించి ఇస్తారు తప్ప చులకనగా ఉండదు. ఏది వాళ్ళ పిల్లలు కూడా పెదనాన్న నా రెస్పెక్ట్, ఏదైనా నేను మంచి రైటర్నని, యాక్టర్నని, ఇవన్నీ వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. అది కూడా గర్వకారణం కదా. మా నాన్న ఆ రోజు అలా చేయబట్టి మా పెదనాన్న అలా ఉన్నాడనేది వాళ్ళకు కూడా ఒక ఇది కదా, వాల్యూస్ కదా ఇవి. నేను మద్రాసు పని మీద వెళ్ళాను. అప్పుడు మద్రాసు అని వాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నాక. నా పనిలో నేను తెల్లారు లేస్తే నేను ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, నేను ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, ఇదే నా టార్గెట్ ఉంటుంది తప్ప నా తమ్ముడు ఖర్చు పెట్టాడు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమో ఫీల్ అవుతున్నారు, ఎలాగా, ఇవన్నీ ఉన్నా కూడా నేను ప్రత్యక్షంగా చూడట్లేదు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. మన కంటికి కనిపించేదే సత్యంగా ఉంటుంది. ఏదైనా కనిపించింది మనం ఊహించుకోవాలి, అక్కడ ఏమైనా జరగచ్చు. కానీ అలాంటిది ఏదైనా ఊహాతీతంగా జరిగితే నాకు అమౌంట్లు రావడం ఆగిపోవచ్చు. ఇంకా చాలేరా, అప్పటికే ఎక్కువ చూసేసాను, ముందేదో అనుకున్నాను కానీ ఏదో తేడా వచ్చేసి ఎలా ఉంది, ఇలాంటివి వస్తాయి. అలా ఎప్పుడూ రాలేదు. పైగా విచిత్రంగా ఎలా జరిగేదంటే, నెలకొకసారి ఏదో రకం మా వాడు రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు. చేసినప్పుడు అక్కడ నెల్లూరు అక్కడికి వచ్చినప్పుడు కావాలని క్యాంపులు అటు వేయించుకొని ఒకరోజు ఎక్స్టెండ్ చేసి నా దగ్గరకు వచ్చి, నేను మొహమాటేస్తున్నానని, అసలు తింటున్నానా, ఆకలికి మాడిపోతున్నానా, నా పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు అంటే, వాడు ఒక పని మీద ఒకటి గుర్రాన్ని పంపడమే కాకుండా ఆ గుర్రం ఎక్కడెక్కడ గెలుస్తోంది, ఎవడు దాన్ని కట్టేసాడు అనేది చూసుకోవడం అనమాట. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదిలేరు, ఎవడడ్డు వస్తాడని గుర్రాన్ని వదిలేరు. ఆ గుర్రాన్ని ఎవడో కట్టేశాడు. తెలియాలి కదా యువతలకి గుర్రం అక్కడ కష్టాల్లో ఉందనేది. నేను నా అన్నయ్యని పంపాను. వాడేంటి సక్సెస్సా, ఫెయిల్యూరా, కష్టాలా, తింటున్నాడా, మాడిపోతున్నాడా, రహస్యంగా ఏడుస్తున్నాడా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు నెలకొకసారి వచ్చి ఆ ఇచ్చే డబ్బు చాలకపోతే ఒక ఏడాది 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి, ఒక ఏడాది నేను పొదుపుగా ఎప్పటికైనా మళ్ళీ ఇది ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం, బాధ్యత ఉంది దీనికని నా దగ్గర మిగిలితే నేను వాడికి వెనక్కి ఇవ్వడం, ఏదో అట్లా ఉండేది. అన్నీ కలిసి అవే వాల్యూస్ లైఫ్లో. నేను ఈవేళ సినిమా యాక్టర్ని అయ్యాను, ఎన్ని సినిమాలు చేశాను, ఈవేళ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. నేను ఏం చేయట్లేదు, ఏమిటి, ఎవరికి నష్టం, చేసిన దానికి హ్యాపీగా ఉండాలి, అక్కర్లేదు ఫస్ట్ పాయింట్. అలాగా ఇవి లైఫ్లో వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఆ మార్గంలో అనేక కష్ట నష్టాలు వస్తాయి. కానీ ఆ మార్గంలోకి నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు పెరిగావు, పుట్టావు, ఏ పరిస్థితుల్లోంచి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మార్చుకున్నావు,
దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, అక్కడ ఆదుకున్న శక్తులు ఏంటి, ఇవే వాల్యూస్. అది అసలు సినిమా. అక్కడికి వెళ్ళాక తెర మీద కనిపించే సినిమా కాదు. దానికి స్క్రిప్ట్ ఎవరు రాశారు, డైరెక్టర్ ఎంత హింస పెట్టి రాయించాడు, ఆ రైటర్స్ పాపం ఎంత స్ట్రగుల్ అయ్యారు, పంచులు లేవయ్యా పంచులు కావాలంటే వాళ్ళు ఆ పంచుల కోసం ఎంత అవస్థపడ్డారు. ఇవన్నీ ఇప్పుడు లోనికి రాకూడదు అంటాడు హోటల్లో. ఎందుకు రాకూడదు? వాడేమో ఇది రుబ్బేస్తూ ఒంటి మీద బట్టలు లేకుండా నల్లగా ఆడవాడు వండి ఆ చెమట అంతా అందులో వేసేసి రుబ్బుతూ ఉంటాడు. అది చూస్తే ఎవడైనా తింటాడా? అందుకని లోనికి రాకూడదు అంటారు. అందులో బిగిలిపోయింది నిన్నటి ఉప్మా అందులో వేసేసి టమాటా బాత్ ఇవన్నీ ఏవో కలుపుతారు వాళ్ళు. ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నాడు, ఫోన్ లేవే వాడు కూడా బతకాలి కదా. జోక్ అది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాట, పెళ్ళాన్ని తీసుకుని తనకి కంప్లైంట్. డాక్టర్ చూశాడు, ఓకే ఏదో రాశాడు, నా ఫీజు 1000 రూపాయలు, ఈ మందులు కొన్నాడు. 1000 రూపాయలు చెయ్యేలా పట్టుకు వదిలేసాడండి అన్నాడు. పోలేవే వాడు కూడా బతకాలి కదా అన్నాడు. మెడికల్ షాప్లో కొన్నట. ఆ మెడికల్ షాప్ కూడా ఆ డాక్టర్దే. డాక్టర్లు చంపేస్తారు నన్ను. ఆ మెడికల్ షాప్ కూడా వాడిదే, వాడు బామ్మడితే ఆవిడదే. మందులు వాడు 2000 బిల్లు వేసాడు. అవ్వా దగ్గు జలుబుకి 2000 బిల్లా, పోలేవే వాడు కూడా బతకాలి కదా అన్నాడు. ఇంటికి వెళ్ళాక అవన్నీ డస్ట్బిన్లో పడేసేటాడు. అవ్వా 2000 3000 డస్ట్బిన్లో పడేసారు, పోలేవే నేను కూడా బతకాలి కదా. అలాగా అందరూ బతకాలి. 2 క్యాప్షన్లు అయ్యా నాకు. ఒకటి బాగా చిరాకు రప్పించేది, ఒకటి బాగా నచ్చింది. మనం జర్నీ చేస్తుంటే లారీలకి వాటికి వెనకాల రాస్తూ ఉంటారు, నన్ను చూసాడు. నాకు చాలా అసహ్యమైన ఇది, నన్ను చూసి ఏడవగరా. ఆ లారీ మీద మన మీద పడిపోయేలా ఉంటుంది. ఆయన చూసి అందుకే ఏడవాళ్ళ మీద పడిపోతుందేమో. వాడి దృష్టి ఏంటి, నేను కొత్త లారీ కొనుక్కి వెళ్ళిపోతున్నాను ఏడవగా అన్నట్టుగా కుళ్ళిపోతామని. అది సాడిస్టిక్ ఎక్స్ప్రెషన్. అది నచ్చనిది. నచ్చిన బెస్ట్ క్యాప్షన్ ఒకటి ఉంది. కొన్ని ఆటోల మీద వాటి మీద రాస్తా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అంత కన్స్ట్రక్ట్ పాజిటివ్. అందరూ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను కూడా రియాక్ట్ చేయాలి. అది గొప్ప థాట్. అది అలాగా ఈ దాంట్లో ఇది ఎంటర్టైన్మెంట్. నీ ఇంటర్వ్యూలో నేను కనెక్షన్స్ తెగిపోతూ మళ్ళీ అది ముడిపెట్టడం, అదే కావాలి. వాల్యూస్ అయ్యా, వాల్యూస్ ఇవన్నీ చెప్పుకోవడానికి గొప్పగా ఉండడానికి ఇవే అసలు సినిమా. ఇది అదే ఉంది ప్రయాణం. నువ్వు ఇప్పుడు కీ ఇచ్చే కారు ఉంటుంది, కీ ఇచ్చేసి ఇటు వదిలితే అటు వెళ్తుంది, అటు వదిలితే అటు వెళ్తుంది. అలాగే నేను సినిమా ఫీల్డ్కి యాక్టర్గా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తాను, నాటకాల్లో ఇంకో ఉంటే అలా వెళ్తాను, ఇంకో గవర్నమెంట్ స్టేట్ బ్యాంకులో నా ఉద్యోగం అయితే అలా పోతాను. అక్కడ పరిస్థితులు బట్టి బతుకుతాను, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. కానీ ఆ బ్యాంకు ఉద్యోగం రావడానికి నాకు ఎవరెవరు సహకరించారు, ఎన్ని కష్టాలు పడ్డాను, దాంతో ఆ మంచి డబ్బుతో నేను ఎవరెవరిని ఆదుకున్నాను, అది చరిత్ర. సినిమాల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఆ వెళ్ళడానికి ఎలా వెళ్ళాను, వెనకాల ఉన్నది ఏంటి, ఎవరెవరి సహాయం ఉంది, ఇది మనం గుర్తుంచుకోవాల్సినవి కానీ ఇంకోటి కానీ. అండ్ మీ ఇంతకుముందు అన్నారు బ్రదర్ తను ఎక్కడ ఏం చేస్తున్నాడు, రహస్యంగా కన్నీళ్ళు గారుస్తున్నారా అని అన్నారు కదా. అంటే నాకు గుర్తొచ్చింది, మీ అమ్మాయి పెళ్ళి శిల్పకళారామంలో చేశారు. చేసినప్పుడు అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట. అది చూసి అక్కడ పని వాళ్ళు అంటే ఏంటయ్యా మీరు నవ్వించే వాళ్ళు ఏడుస్తున్నారు అని, అది చెప్పండి ఒకసారి. అసలు ఇది ఇలా గుండెలు తీస్తే ఆంజనేయుడికి సీతారామ లక్ష్మణులు ఉన్నట్టుగా నేను ఇది నా పర్సనల్ అనుభవం. అది నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు, నీకెలా వచ్చేసింది అనేది. చెప్పండి, శిష్యుండి కదా. కరెక్టే, బాగా అడుగుతున్నావా నువ్వు. మా అబ్బాయిని మా తమ్ముడిని పట్టుకున్నావు. మా అమ్మాయి అయితే పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలి. నాకు కొడుకు కూతురు. కొడుకు సినిమా గ్రాఫిక్స్ అది మన బాహుబలి చేసాడు, అంతకుముందు మగధీర, రోబో ఇలా చాలా చేసాడు. వాడు ప్రాజెక్ట్ని బట్టి మారుతుంటాడు కంపెనీ. వాడు కంపోజిటర్, వాడి పోస్ట్ కంపోజిటింగ్ అనేది ఒక సెక్షన్ గ్రాఫిక్స్లో, దాని హెడ్ వాడు ఎక్కడ చేసిన. వీళ్ళందరూ వెలుగులోకి రారు, ఎవడో ఆ హెడ్డే 2-3 పేర్లు వేస్తుంటారు సినిమాల్లో. టీము 100 మంది ఉంటారు, అందులో కొన్ని విభాగాలు ఉంటాయి, ఒక విభాగానికి హెడ్ వాడు.
మోర్ దాన్ 10 years వాడు గ్రాఫిక్స్ దాంట్లో ఉంటున్నాడు. సుపాణి వాడి పేరు. సో అమ్మాయి అబ్బాయి అందరూ ఇక్కడే ఉండాలి. నేను అమెరికాకి వ్యతిరేకని కాదు, అభ్యుదయానికి అసలు వ్యతిరేకని కాదు. కానీ అభ్యుదయం అంటే అమెరికా అని కూడా నేనేం ఫిక్స్ అవ్వను. అభ్యుదయం అనేక రకాలుగా ఉంటుంది. అమెరికా వెళ్ళడం కూడా అభ్యుదయమే కావచ్చు, కానీ అమెరికా వెళ్ళడం మంచిగా చేయడం అనేది ఇప్పుడు టాపిక్ కాదు. అది అభ్యుదయం అనుకుంటే అమెరికా కాదు, ఎక్కడికి అసలు బొంబాయి కూడా పంపద్దు. నా కొడుకు కూతురు నేనున్న చోటే ఉండాలి. ఒక పండగ వస్తుంది, ఒక కష్టం వస్తుంది, ఒక సుఖం వస్తుంది, ఇలా చిటికేస్తే రావాలి. వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి చూసి రావాలి. ఇలాంటి మెంటాలిటీ ఉన్నది ఇద్దరు. ఇదివరకు మేము 7 అన్నదమ్ములు అక్క అని చెప్పుకుంటున్నాం. అంతమంది ఉంటేనే మమకారాలు అలా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు కూతురు, వాళ్ళకి ఇంకెంత మమకారం. ఇప్పుడు అలా 7 8 పెంచలేక కదా ఇవాళ పరిస్థితులు మారి, పైగా చోటు లేదు. ఇదే ప్రపంచం అనే ఇంటిలో ఇంతమంది పట్టరు. అందుకని దేవుడు తగ్గించేసాడు. ఇలా ఒకరు ముద్దు 2 హద్దు అని. ఈ ఒకరిద్దరినే పెంచడం కష్టమైపోతుంది. టార్గెట్స్ వెళ్ళిన అమెరికా దాకా పంపాలి. అమెరికాయే టార్గెట్ అయిపోయింది, ఏంటో అర్థం కాదు. ఓకే, ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి. మా రోజుల్లో బేకాం చదివితే వాడు బాగా బతికేస్తాడు, వాడికి అకౌంట్ ఇది వచ్చేస్తుంది, ఇంకోటి వచ్చి బేకాం ప్రతి ఇంట్లో 7 అన్నదమ్ములు అయితే 6 బేకాములే. ఒకడు బీఎస్సీ అయి బాబా, బీఎస్సీ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అందరూ బీటెక్ ఎంటెక్ అది ఇవి. కొన్నాళ్ళు డాక్టర్ ఇంజనీర్. ఇప్పుడు డాక్టర్ లేడు, ఇంజనీర్. ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే డాక్టర్ కంటే ఇది ఈజీయో మరి ఏంటో. ఓకే, అనేక వృత్తులు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి, అనేక విలువలు ఉన్నాయి, అనేక అవసరాలు ఉన్నాయి. అందరూ మరి అమెరికా వెళ్ళిపోతే ఎట్లా? అమెరికాని డెవలప్ చేయడానికి ఇండియా లేదు ఇక్కడ. ఇదేం దానికి సప్లయింగ్ కంపెనీ కాదు ఇండియా అనేది. ఇండియాకు ఒక సంస్కృతి ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ఘనత ఉంది, ఒక గొప్ప మేరా భారత్ మహాన్ అని ఉంది. ఈ భారత్ మహాన్ దేనికోసం ఉంది? ఇండియాని డెవలప్ చేయడానికి. ఇదేం ఏజెంట్ కాదు, బ్రోకర్ కాదు, ఇది రా మెటీరియల్ తయారు చేసే ఇది కాదు. ఎందుకుంది మరి అది అక్కడ అమెరికా అనేది? ఇక్కడ పరిస్థితులు బాగులేక. ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను. పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? ముందు అమెరికా గొప్పదా ఇండియా గొప్పదాకి సమాధానం పల్లెటూరు గొప్పదా పట్టణం గొప్పదా? పట్టణం అమెరికా అనుకుందాం, పల్లెటూరు ఇండియా అనుకుందాం. ఊరికే ఏదో పోల్చుకోవాలి కదా. పల్లెటూరు చాలా గొప్పది. మనం అక్కడ పుట్టాం కాబట్టి జన్మభూమి. అమ్మ అక్కడ ఉంది, మన నేల అక్కడ ఉంది, మన పొలం అక్కడ ఉంది, మన ఇల్లు గుడిసి అక్కడ ఉంది. అవి వదిలేసి పట్టణం ఎందుకు వచ్చాం? పొట్ట చేత పట్టుకుని వచ్చాం. అక్కడ మనకి ఇంతమందికి అన్నం పెట్టే ఆధారం లేదు. మనం ఏదో చదువుకున్నాం, ఇక్కడికి వచ్చాం. అంటే మరి ఈ పట్టణాన్ని డెవలప్ చేయడానికా నువ్వు పల్లెటూళ్ళలో చదువుకున్నది అనేది ఒక వాదన ఉంది. మళ్ళీ పల్లెటూళ్ళు అన్నీ నాశనం అయిపోతున్న కారణం అందరూ పట్టణానికి వలస వెళ్ళిపోవడం అనేది. అది నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఇండియాలో వాళ్ళు అందరూ అమెరికా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? దానికోసం వెళ్ళిపోను. నేను ఇంట్లో 10 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి. ఇంట్లో ఉన్నదే ఓ కొడుకు కూతురు, ఇద్దరు అమెరికాయే. సినిమాలో చాలామందిని అడుగు, నువ్వు ఏం చేస్తున్నారని అంటే, ఇప్పుడు సినిమాలు తగ్గాయి కదా సార్, ఏంటి యాక్టివ్? లేదంటే నేను 6 నెలలు అసలు అమెరికాలోనే ఉంటాను. నేను కొడుకు దగ్గర 3 నెలలు, కూతురు దగ్గర 3 నెలలు. ఏం చేస్తావా అక్కడికి? ఏమోదా, వాళ్ళు ఒక లోకంలో వాళ్ళు ఉంటారు, మనం ఏదో అట్లా. వాళ్ళు ఘనంగా చెప్తున్నారా, ఏం చెప్పాలో తెలియక చెప్తున్నారు, నాకు అర్థం కాదు. కొన్నాళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపించేది, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎంత అదృష్టవంతుడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు, ఇద్దరిని అమెరికా పంపేసాడు. ఒక ఆలోచన విధానం అలా ఉండేది. తర్వాత ఆలోచిస్తే ఉన్నది ఇద్దరు, వాళ్ళని పంపి అక్కడ పెట్టుకున్నావు దుకాణం, ఇక్కడ నువ్వు ఉంటావు, ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్తున్నావా, లేకపోతే ఘనంగా అక్కడికి వెళ్తున్నావా? నీకు రేపు ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు పరిగెత్తుకు వస్తారా, వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండాలి అనుకున్నాను నేను. ఉన్నది ఇద్దరు చక్కగా, కష్టమైన సుఖమైన. అలాగే నేను ఫ్యామిలీని మద్రాసు పట్టుకుపోయి నాకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా నా దగ్గర రూపాయి ఉంటే ₹10 వాళ్ళ చదువులకి వాటికి వెచ్చించాలి. నేను పస్తున్నా పర్వాలేదు. అలా ఉంటే రేపు పొద్దున్న మా నాన్న సినిమాల్లోకి అక్కడికి ప్రయత్నించి మా జీవితాలు ధ్వంసం చేసేసాడు అనుకోకుండా వాళ్ళు సెటిల్ అయిపోతే నాకు బాగుంటుంది. అలాగే నాకు కొన్ని ఉదాహరణలు చూశాను. ఓహో, వీళ్ళు ఎందుకని హ్యాపీగా ఉన్నారు, సినిమాల్లో రాణించకపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసారు. మనం కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది సినిమా కోసమైనా కూడా పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎక్కువ మనం మానసికంగా ఆలోచించాలి.
పిల్లల్ని సెటిల్ చేయడం అంటే పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్చడం కాదు, డొనేషన్లు కట్టి మంచి చదువు చెప్పే చోట, వాళ్ళకి ఇది వచ్చే చోట. కానీ అలాగా మనం అనుకుంటే అలా విద్య వచ్చేది, అలా అనుకున్నాం కదా అని వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఎంటెక్లు అలా అవరు. మా అబ్బాయి కూడా ఎంబీఏ చదివాడు, చదువుకేం తక్కువ లేదు. సో వాడు వెళ్ళనన్నాడు. అమెరికా వెళ్ళరా, అందరూ వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, క్రేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి. అమెరికా నుంచి వచ్చిన అమెరికా రిటర్న్డ్ గ్రాఫిక్ మ్యాన్ అంటే అడిగేమో ఇంకో 2 కమ్ములు ఎక్కువ ఉండవు, అదేమో అది ఇండియాలో ఉండి కూడా చేయొచ్చు అన్నాడు. సో వాడి దృక్కోణం అది. మా అమ్మాయిని సరే నాకు అసలు అమ్మాయి పుట్టాలని ముందు నుంచి కోరిక. ఇంట్లో ఆ పట్టాల కాళ్ళతోటి ఆడపిల్ల అలా గల్గల్మని నడుస్తుంటే లక్ష్మీదేవిని అడగాడుతున్నట్టుగా ఒక రిథం, ఒక వేవ్ లెంగ్త్, ఒక మ్యూజిక్ ఇది ఉంటుందని అమ్మాయి కావాలనుకున్నాను. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయిని అమెరికాయో బొంబాయో పంపి నేనేం ఆనందిస్తాను. ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి. ఇక్కడే ఉండాలనుకుంటే అలాంటి వాడిని చూడాలి. వాడు వాడేమో బిజినెస్లు చేసేస్తాడా, కోట్లు గడించేస్తాడా, అది కాదు. చక్కగా మామయ్య గారు ఇంకోటి నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాడి కష్టం ఏమైనా ఉంటే నేను పట్టించుకోవాలి, నన్ను వాడు అర్థం చేసుకోవాలి. మా మామగారు సినిమా యాక్టర్, నేను నాన్నని అడిగి 2 లక్షలు పట్టరా, 10 లక్షలు పట్టరా, పుట్టింటికి వెళ్ళిపోయి ఇలాంటి వాడు దొరికితే చచ్చిపోతాను నేను. అందుకని ఉన్నంతలో నాకు ఏదైనా కూడా పెళ్ళిళ్ళు. నేను కొన్ని క్యాప్షన్స్ రాశాను మా అమ్మాయి పెళ్ళికి. అందులో ఒక క్యాప్షన్, పైవాడు పెళ్ళి హెడ్డింగ్ కింద, పైవాడు రాస్తాడు, కింద వాళ్ళు చేస్తారు. వాడు రాసేసి ఉంచుతాడు, ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. ఎవడో స్క్రీన్ ప్లే రాసేసి బౌండ్ స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్తో సహా చేసేస్తే మనం షూటింగ్ చేసినట్టు అనమాట. అలాగే మనం చేస్తాం అంతే. అలాగా ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి అనుకుని అలా చేయడంలో ఒకటి మా అబ్బాయికి ఇంట్లో సంబంధమే, అమ్మాయికి నాకు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి తగ్గట్టుగా ఉండేలాగా అలాంటి వాడిని చేసుకున్నాను. ఆ ఏరుకోవడంలో అణిముత్యం దొరుకుండొచ్చు, మామూలు వాడు దొరుకుండొచ్చు, అది మనం గుణగణాలు చూడలేం. ఒకవేళ చూసినా కూడా ఒక అమ్మాయి ఒకేలా ఉండాలనుకుంటాం. ఈ అమ్మాయి 6 అడుగులు ఉంటుంది, 6 అడుగులు 2 అంగుళాలు ఉండాలి అబ్బాయి. ఈ అమ్మాయి ఇంత సన్నంగా ఉండాలి, వీడు ఇంత సన్నంగా ఉండాలి, అలా అన్నీ చూసి చేస్తాం. బాటా చెప్పుల్లాగా 2 ఈక్వల్గా చేస్తాం. పెళ్ళైన ఏడాదికి షేపులు మారిపోతాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలాగైనా అయిపోతారు, లేకపోతే ఇలాగైనా అయిపోతారు, ఏదో అయిపోతారు. మరి నువ్వు సెలక్షన్ ఏమైంది? అలాగా మనమైతే ఏదో చేస్తాం తాపత్రయపడి, అలాగే కంటిన్యూ అవుతుంది జీవితం అనేది. మనం చేయడం మీద ఆధారపడి ఉండదు, వాళ్ళ దాని మీద ఆధారపడి. ఈ చేయడంలో మా అమ్మాయి పెళ్ళి సరదాగా ఇక్కడ శిల్పారామంలో చేశాను. శిల్పారామంలో చేసినప్పుడు చక్కగా అక్కడ కూడా ఈ పల్లకి అది పెట్టి విడుదల నుంచి అది ఊరేగించడం. విజయవాడ నుంచి ఒక 15 మంది ఆడవాళ్ళు, త్రిశక్తి పీఠం అదే ఉంది, ఆడవాళ్ళు సన్నయ్య వాయిస్తారు పట్టు చీరలు అవి కట్టుకుని. ఇలా మా ఊరు బ్యాండ్ మేళం వాళ్ళు రప్పించి ఇలా అన్నీ పెట్టి చేయించి మా అబ్బాయి పెళ్ళి మా ఊళ్ళో చేశాను. అక్కడ కూడా అలా చేశాను. కొంచెం నాకు కొన్ని చోట్ల టేస్ట్ చచ్చిపోకుండా ఉండడానికి కాస్ట్ ఎంతైనా నేను వెనకాడను. కొన్ని చోట్ల పైసా గీసి చూస్తాను, బ్యాలెన్స్. ఒక చోట తగలేయడం, ఒక చోట పొదుపు చేయడం. అలా చేయడంలో శిల్పారామంలో పెళ్ళి జరిగింది మా అమ్మాయిది. 5 రోజుల పెళ్ళి కుదరలేదు కాబట్టి 3 రోజులు 2.5 రోజులు అయింది. అది అన్ని ఫార్మాలిటీస్ అన్నీ. ఇంకా అప్పగింతలు అనేది ఒక ఘట్టం. ఆ అప్పగింతలు నేను పుడింగిని, నాకు ఏడుపు రాదు, నేను చాలా బ్యాలెన్స్డ్ గర్వంగా ఫీల్ అవుతుంటాను. నాకు కూడా ఏడుపు వస్తుంది అనేది ఆ వేళ ప్రూవ్ అయింది. అయిపోయాక అప్పగింతలు అన్నారు. వాళ్ళ వ్యాన్నో బస్సో ఏదో ఒకటి మాట్లాడారు, అందులో అందరూ ఎక్కారు. మా అమ్మాయి కూడా బాయ్ అది హ్యాపీగానే చెబుతుంది, ఊళ్ళోనే కదా, అయినా కూడా దానికి ఇంకా అంత లోపల ఉందేమో దానికి బాధ తెలియదు. కానీ చెప్తుంది, వెళ్ళిపోతుంది, నాకు వచ్చేస్తుంది ఇంకా లోపల నుంచి అలా ఫౌంటైన్ స్విచ్ వస్తుంది. ఎటు వెళ్ళాలో నాకు చుట్టూ జనాలు ఉన్నారు, బాగుండదు. సినిమా యాక్టర్ నన్ను చూస్తే అందరు నవ్వే ఫేస్ ఇమేజ్లో ఉన్నాను అప్పట్లో.
ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడో అవుట్లెట్ కావాలి, ఎటో పారిపోవాలని అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇలాంటి పదం ఏదో ఉంటే అక్కడ పడిపోతుంది మన కన్నీరు అంతా. ఎక్కడికి వెళ్తుంది అది? ఈ ఊళ్ళోనే. ఇప్పుడు కావాలంటే వెనకాల నేను ఆ బస్సులో ఎక్కి కూర్చోవచ్చు. కానీ ఒక డెప్త్గా ఆలోచిస్తే పైపైన కాకుండా ఇన్నాళ్ళు పెంచి కలలు కానీ ఇలా చేసి ఈ ఊళ్ళోనే ఉండాలి, పట్టాలు గలగలమనాలి, ఇది అది అది ఎన్ని అనుకున్న నేను వెళ్ళిపోతుంది. అది ఆ తాడు స్ట్రెచ్ అయిపోతుంది. అది అదే నేను లెక్కలేసుకుని ఏడవలేదు, ఇంకా ఏడవచ్చు, ఇంకా అప్పుడే కాదు కాసేపు అయ్యాక ఏడుద్దాం అనేది ఏం కాదు. అది క్యాలిక్యులేషన్ అది అట్లా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే ఇలా తుడుచుకుంటున్నాను, వాళ్ళు వెళ్ళిపోతుంది. మళ్ళీ అటు వెళ్ళాలి, నేను చెయ్యి ఊపాలి, చెయ్యి ఊపితే మధ్యలో చెప్పకుండా వచ్చేసింది. చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకోండి, తుడుచుకోబోతుంటే ఆ చుట్టూ ఇలాగ చూడు, సినిమాల్లో చూస్తుంటారు కమెడియన్లు అందరూ అలా చూస్తారు. అలా ఈ పొదల చాటు నుంచి అలా పనివాళ్ళు అక్కడ శిల్పానం ఆడాళ్ళే 15-20 మంది అలా చూస్తున్నారు. నేను ఇంకా నాకు వాళ్ళని చూస్తే ఇంకా ఏడుపు వచ్చేసింది. వీళ్ళు చూసేసారేంటి దొరికిపోయాను అన్నట్టు. వాళ్ళు అన్నారు, బాబాయ్ అందరినీ నవ్వేస్తారు, మీరు ఏడుస్తారేంటండి? ఆడపిల్ల అన్నాక మరి వెళ్ళాలి కదండి, ఎప్పటికైనా అమ్మ నాన్నల్ని వదిలేసి వెళ్ళాలి కదండి. ఊరుకోండి బాబా అంటే నాకు ఇంకా పెరిగిపోతుంది. ఇంకా అదేంటో కాదు, చెప్పుకోవడానికి చిన్న సంఘటన. ఇది సినిమాలో పెడితే పేలదు, జీవితంలో అయితే అది అద్భుతమైన సంఘటన. కొన్ని నిజ జీవిత గాథలు అంటాం, నిజ జీవితంలో సినిమాల్లో చెబితే అది రుచిగా ఉండదు. కొన్ని రుచిగా ఉంటాయి, కొన్ని లేనిది దానికి చిన్న ఫిక్షన్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది. ఇది మరి సినిమాలో పెడితే అంతగా పేలదు, కానీ నిజ జీవితంలో గొప్ప సంఘటన.